ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. ఈరోజు మనము సద్గురు ఓషో 94వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు. సృష్టికి సృజనలాగా, విశ్వానికి ఆధారంలాగా, ప్రతి జీవి మనుగడకి కారణమైనటువంటి శక్తికి ఒక నిలయంలాగా ప్రతి యుగంలో, ప్రతి తరంలో, భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క స్థితిలో ఎంతోమంది మహర్షులు, జ్ఞానులు, సత్పురుషులు, అదేవిధంగా సద్గురువులు ఎంతోమంది భూమి మీద వెలసి వారి యొక్క జ్ఞానంతో, వారి యొక్క విజ్ఞానంతో ఈ భూమిని పవిత్రం చేశారు. వాస్తవానికి మనిషి జీవితంలో రెండు ప్రధానంగా కావాలి. ఏంటి అంటే, ఒకటి జ్ఞానము, రెండవది విజ్ఞానం. జ్ఞానం అనేది ఎందుకు కావాలి? విజ్ఞానం అనేది దేనికి అవసరం అంటే, విజ్ఞానం అనేది మనిషికి జీవితంలో, భౌతిక జీవితంలో జీవిస్తున్నప్పుడు నడత, నడవడిక, తర్వాత జీవిత విధానము, మంచి చెడు విచక్షణ, తర్వాత శారీరక వికాసం, మానసిక వికాసం, బుద్ధి వికాసము, తర్వాత మేధో వికాసము, వీటన్నిటికీ ఒక మనిషి యొక్క సంపూర్ణమైనటువంటి వికాసం కోసము భౌతిక ప్రపంచంలో తను ఎదగాలంటే విజ్ఞానం అనేది అవసరం. అయితే కేవలం విజ్ఞానం అభివృద్ధి చెందినంత మాత్రాన మనిషి సంపూర్ణంగా జీవించినట్టు కాదు. ఎందుకు అంటే అది అసంపూర్ణమే. ఎందుకు అసంపూర్ణం అంటే, మనం పుస్తకాల్లో చదువుకున్నటువంటి పాఠాలు, తర్వాత జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి మన జీవిత విధానము, జీవితంలో జరిగే సంఘటనలు, దీనికి దానికి అసలు సాపేక్షత ఎక్కడ లేదు, అసలు రిలేటివిటీ అనేది లేదు. ఎందుకంటే మనము చదువుల్లో చదువుకున్నటువంటి అది వేరు, తర్వాత మనం అనుభవిస్తున్నటువంటి సంఘటనలు వేరు. మరి జీవితాన్ని తెలుసుకోవాలి, తర్వాత జీవితం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి, జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనిషికి అనుభవంతో కూడినటువంటి జ్ఞానం అనేది అవసరం. ఇప్పుడు చాలా సందర్భాలలో మనము కొన్ని చూసి నేర్చుకుంటాం, కొన్ని విని నేర్చుకుంటాం, కొన్ని ఆచరించి నేర్చుకుంటాం, కొన్ని ఎదుటి వాళ్ళ జీవితాలని అధ్యయనం చేసి కొన్ని నేర్చుకుంటాం, తర్వాత గ్రంథాలని చదివి కొన్ని నేర్చుకుంటాం, తర్వాత ధర్మ గ్రంథాలు, శాస్త్రాలు వల్ల వేయడం, కంటత పెట్టడం, దీని ద్వారా కొంత నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. బట్ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము నీకు జీవితంలో అనుభవం అనేది రాకపోతే అక్కడ అది నీకు పనికిరానట్టే. ఎందుకు పనికిరాదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వంట నేర్చుకోవాలి అంటే మనకు ఆ ప్రాసెస్ అంతా తెలుసు, ఏం వేయాలి ఏం వేయకూడదు అంతా తెలుసు. కానీ మనకి ఎప్పుడు కూడా మనం వండి చూడలేదు, ఊరికే చూస్తాము, బాగుంది అనుకుంటాము. కానీ అది వండి తింటే తప్పించి దాని రుచి, తర్వాత దాని రంగు, వాసన ఇదంతా మనకు తెలీదు. అదేవిధంగా ధర్మగ్రంథాల్లో, శాస్త్రాల్లో ఉన్నదంతా కూడా మనం మననం చేయడము, పఠనం చేయడము, అధ్యయనం చేయడము, దీని ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది, కానీ మీకు అనుభవ జ్ఞానం అనేది రాదు. కాబట్టి చాలామందికి పుస్తకాల్లో చదివిన పాఠాలు, టీచర్లు నేర్పిన పాఠాలు భౌతిక జీవితంలో పనికి రావట్లేదు. ఎందుకు పనికి రావట్లేదు అంటే, జీవితం అనేది వేరు, చదువు అనేది వేరు, అదొక ఫేస్ ఆఫ్ లైఫ్. ఎడ్యుకేషన్ అనేది ఫేస్ ఆఫ్ లైఫ్. ఒక 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 విధంగా చెప్పాలంటే ఒక ఘట్టం అది. అంటే పుట్టుక ఒక సంఘటన, పెరుగుదల ఒక సంఘటన, తర్వాత ఈ ఈ విద్యాభ్యాసం ఒక సంఘటన, ఉద్యోగం ఒక సంఘటన, తర్వాత వివాహము, పిల్లలు, సంసారం, వ్యాధులు, బాధలు, రోగాలు, కష్టాలు, ఇవన్నీ సంఘటనలు. ఆఖరికి మరణం ఒక సంఘటన. అయితే
ఈ జీవితంలో పుట్టుక, పెరుగుదల, విద్య, తర్వాత ఉద్యోగము, సంసారము, వివాహము, పిల్లలు, ఈ బాధలు ఇవన్నీ కూడా ఎవరు కోరుకోకపోయినా వచ్చేస్తాయి. ఎందుకంటే అది సంసారం యొక్క నియమం, అది ప్రపంచం యొక్క నియమం. ఇది మీరు కోరుకున్నా కోరుకోకపోయినా వేరే వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. మీరు అడగక్కర్లా, ఆటోమేటిక్గా కొన్ని తల్లిదండ్రి ఇస్తారు, కొన్ని సమాజం ఇస్తుంది, కొన్ని టీచర్లు ఇస్తారు, కొంతమంది కొన్ని రకాలుగా మీ జీవితంలోకి ప్రవేశిస్తూనే ఉంటారు, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా. కానీ దాని తర్వాత ఏంటి? ఇప్పుడు ప్రతిదీ కూడా వేరే వాళ్ళు ఇస్తేనే మనకు వచ్చినాయి. ప్రతిదీ కూడా వేరే వాళ్ళు ఇస్తే మనం తీసుకున్నాం. తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు, అవునా? నడత నేర్పుతారు, నడవడిక నేర్పుతారు, ప్రవర్తన నేర్పించారు. ఆ తర్వాత ఇంకొంచెం పెరుగుతూ ఉంటే ఉపాధ్యాయులు చదువునిచ్చారు, అవును. ఇంకొంచెం పెరుగుతూ ఉంటే ప్రొఫెసర్లు, లెక్చరర్లు, వీళ్ళ శిక్షకులు, వీళ్ళంతా కొన్ని రకాల ట్రైనింగ్స్ ఇచ్చారు. ఇంకా మేధస్సుని పెంచుకుంటూ వచ్చాము. మళ్ళీ ఈ ఈ బంధాలలో ఈ వివాహ బంధం కానీ కుటుంబ బంధాల్లో కానీ పడిపోయినప్పుడు వాళ్ళు కొంత ఇచ్చారు, కొంత కంఫర్టబుల్ లైఫ్ ఇస్తారు. అంటే ఒక మనిషి జీవితం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి జీవించేటటువంటి జీవిత విధానం మనిషిది. ఈవెన్ ప్రకృతిలో కూడా ఒక జీవి మీద ఇంకో జీవి ఆధారపడి జీవించడం అనేది ఇది ప్రకృతి నియమం. సో ఎక్సెప్ట్లీ మనిషి జీవితం, ఎస్పెషల్లీ మనిషి జీవితం ఏంటంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి జీవించేటటువంటి జీవిత విధానం మనిషిది. సో ఈ ఆధారపడి జీవించేటటువంటి జీవిత విధానంలో మనం ప్రతి దానికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఆధారపడి జీవించడం అది ఒకవేళ ఎక్స్ట్రీమ్ అయిపోయిందనుకో, ఇంకా నీకేం చేత కాదు, నువ్వేం చేయలేవు ఇంకా లైఫ్లో, నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అక్కడ. అంటే ప్రపంచంలో దాదాపు ఒక 80% పీపుల్, ఎంత 80% మంది ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి పారాసైట్స్ లాగా జీవిస్తున్నారే కానీ తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, తమకంటూ ఒక జీవితాన్ని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జీవించట్లేదు. 80% ఏదో బ్రతికేస్తున్నామా, చేసామా అంతే, బల్సాక్ తినైనా బతికేయాలా, మరణం వచ్చేదాకా బతికేయాలి, కష్టాలున్నా బతికేయాలి. బ్రతకడం వేరు, జీవించడం వేరు. ఇక్కడ జీవించడానికి ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి. ఏం జ్ఞానం కావాలి అంటే జీవితంలో వచ్చే అనుభవాలు, జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు, వీటిని మనం చూస్తూ చూస్తూ దాని నుంచి మనము నేర్చుకున్నటువంటి గుణపాఠాలు. ప్రతి సంఘటన నుంచి నువ్వేం నేర్చుకున్నావు, ప్రతి స్థితి నుంచి నువ్వేం నేర్చుకున్నావు, నేర్చుకొని గుణపాఠంలాగా తీసుకొని నీ జీవితాన్ని నువ్వెంత ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నావు, నీ జీవితాన్ని నువ్వెంత మార్చుకున్నావు, అది అనుభవ జ్ఞానం. అయితే భౌతిక ప్రపంచంలో మనకు అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు కింద పడతాం, కొన్నిసార్లు నిలబడతాం, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది, కొన్నిసార్లు ఆనందం వస్తుంది. రకరకాల స్థితిలో మనం దాన్ని అందుకుంటూనే ఉంటాం. కానీ ఇంకా సరిపోదు, అది కూడా తాత్కాలికమే, ఇంకా సరిపోదు. మరి ఇంకేం కావాలా? ఇంకా హయ్యెస్ట్ విజ్డమ్కి ఎలా వెళ్ళాలి అంటే అక్కడ ఈ ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్ జర్నీలో అక్కడ మొదలయ్యేది ఏంటి అంటే ఎంతసేపు మనము ఎదుటి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఎదుటి వాళ్ళ పరిధిలో ఉండి మనం బ్రతికేస్తూ ఉంటాం. అక్కడ మనం స్వయం అంటూ ఏం ఉండదు అక్కడ. ఎందుకు ఆ స్వయం ఉండదు అంటే మన మీద దృష్టి రాదు మనకి. అంటే శరీరం మీద కానీ, మనసు మీద కానీ, ఇంద్రియాల మీద కానీ, తర్వాత జీవితం మీద కానీ మనకి స్వయం మీద దృష్టి అనేది రాదు. ఎందుకు రావట్లేదు దృష్టి అంటే మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా మన గురించి మనం ఎంతసేపు ఆలోచిస్తున్నాం అని చూస్తే నాకు తెలిసి ఒక గంట కూడా ఉండదు. ఒక 1 అవర్ కూడా నీ గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఇక్కడ నీ అంటే నీ కుటుంబం కాదు, కేవలం నువ్వే. నీ అంటే భర్త, భార్య, పిల్లలు, నీ నా కాదు, అక్కడ కేవలం నువ్వే. నీ స్పేస్, నీ పర్సనల్ స్పేస్. నీ పర్సనల్ స్పేస్లో ఎవరు ఉండరు, నువ్వు మాత్రమే ఉంటావు. నీతో నువ్వు ఎంతసేపు గడుపుతున్నావు? చాలామంది ధ్యానం చేస్తున్నాం గడిపేస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఆ ధ్యానంలో కూడా ఎంతసేపు నువ్వు నీతో ఉంటున్నావు? ఎంతసేపు ఆలోచనలతో ఉంటున్నావు? కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం కాదు. ఎంతసేపు నీతో ఉంటున్నావు, ఎంతసేపు నీతో నువ్వు స్పెండ్ చేస్తున్నావు.
కళ్ళు మూసాక ఎంతసేపు ఇతరులతో స్పెండ్ చేస్తున్నావు? కళ్ళు తెరిచి కళ్ళు మూయడానికి పెద్ద తేడా ఏం లేదు వాస్తవానికి. కళ్ళు మూసి కళ్ళు తెరిచి చూసేది ధ్యానం. ఏం చూస్తావు? కళ్ళు మూసి కళ్ళు తెరిచి ఏం చూస్తావు? అంటే ఈ బాహ్య నేత్రాలు క్లోజ్ అయినప్పుడు, మనోనేత్రం ఓపెన్ అయినప్పుడు, ఆ మనోనేత్రంతో నువ్వు మళ్ళీ ప్రపంచాన్ని చూస్తున్నావా? మళ్ళీ నీ బంధాలను చూస్తున్నావా? కళ్ళు మూసుకొని నీ బంధాలను చూస్తున్నావా? లేదంటే ఆకర్షణలను చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? లేదా స్వయాన్ని చూసుకుంటున్నావా? ఏంటా స్వయం? స్వయం అంటే ప్రతి మనిషికి మొదలయ్యేది శరీరమే. శరీరం తర్వాత మనోనేత్రం ఓపెన్ అయ్యాక మెల్లిమెల్లిగా ఆలోచనలు ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నప్పుడు భావాలు, కల్పనలు, ఊహలు, అవునా, శ్వాస, ఇంద్రియాలు, వాటి యొక్క స్థితులు, శరీరంలో జరిగేటటువంటి రకరకాల అనుభవాలు, వీటన్నిటినీ చూస్తూ నువ్వు ఒక గంట, డైలీ ఒక గంట, ఒక్క నిమిషం కూడా, అంటే నీ స్పేస్లో ఒక్క సెకండ్ కూడా వేరే వాళ్ళు దూరిపోవద్దు. కేవలం నువ్వు మాత్రమే ఉండాలి. అది నీతో నువ్వు గడిపేటటువంటి జీవితం. అది అక్కడ వేరే వాళ్ళకి తావు లేదు. అక్కడ ఆఖరికి ఇలా చేస్తూ పోతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, మనకు అనిపిస్తుంది ఒక టైం వచ్చినప్పుడు ఏంటి అంటే, ఈ గంటే నువ్వు సార్థకంగా గడిపావు, మిగతా 23 అవర్స్ వేస్ట్ అయిపోయిందని నీకే అనిపిస్తుంది. మిగతా 23 అవర్స్ అంతా నేను వేస్ట్ చేశాను, ఈ గంటే నాకు ఉపయోగపడింది. ఎందుకంటే నీ మరణం టైంలో నీకు కలిసి వచ్చేది ఆ గంటనే. మిగతా 23 అవర్స్ వేస్ట్. ఎందుకు కలిసి వస్తుంది అంటే, ఆ 23 గంటలు నువ్వు ఇతరులతో మమేకమైపోయి నువ్వు కనెక్ట్ అయి ఉన్నంత వరకు అక్కడ నువ్వు ఉండవు. ఆ నువ్వు లేనప్పుడు ఆ మరణం అనేది వచ్చిందనుకో, ఆ క్షణంలో ఆ డెత్ అనేది వచ్చిందనుకో, నువ్వు మళ్ళీ ఇతరులతో అటాచ్ అయినప్పుడు అక్కడ నువ్వు ఉండవు. ఇక మరణం అనేది మెకానికల్ అయిపోతుంది. అంటే జన్మతో ఎవరో తల్లి గర్భంలో తోసేశారు, అవునా, ప్రాణం దూరిపోయింది, ఎవరో దోశారు, వెళ్ళిపోయింది. తర్వాత మరణంతో మళ్ళీ బయటకు వస్తుంది. ఇది దూరడానికి, అది బయటికి రావడానికి, ఈ 2 సందర్భాలలో నీకు అవేర్నెస్ లేదు అక్కడ. ఎందుకంటే నువ్వు లేవు కదా. అంటే ఎవరో నెడితే వస్తున్నాం, ఎవరో పుట్టిస్తే పుడుతున్నాం, అవునా, ఎవరో చంపేస్తే చచ్చిపోతున్నాం. మనకంటూ లైఫ్ లేదా? మనకంటూ లైఫ్ లేదా? అది లేనప్పుడు ఎందుకు ఇది వేస్ట్గా బొమ్మ లెక్క? వీఆర్ నాట్ పపెట్స్, రోబోట్స్ కాదు కదా మనం, ఎక్కడో బటన్ నొక్కితే ఏదో జరగడానికి. హ్యూమన్ బీయింగ్స్ కదా. మరి హ్యూమన్ బీయింగ్స్ లాగా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, మనతో మనం ఉండడం అనేది 24 అవర్స్లో జరగట్లేదు. చాలామంది ధ్యానం చేసేస్తున్నాం, యోగం చేసేస్తున్నాం, భక్తిలోకి వెళ్తున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఏదో వెళ్తున్నాం అని అనుకుంటారు. కానీ ఒక విడంబన అంటారు. విడంబన అంటే ఏంటంటే, ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళు కూడా అక్కడ భగవంతుడు ఉంటాడు కానీ భక్తుడు ఉండడు. అర్థమైందా? భగవంతుడి దర్శనం జరగదు, అవునా? జరగకపోయినా భగవంతుడి స్మరణలో ఉన్నప్పుడు అక్కడ నువ్వు ఉండవు కదా. అక్కడ కూడా నువ్వు ఉండవు. ప్రపంచ స్మరణ జరిగినప్పుడు కూడా నువ్వు ఉండవు. ఇదే మీరు చేసే ధ్యానాలు, మీరు చేసే భక్తి మార్గాలు. అంటే భగవంతుడి స్మరణలో ఉన్న తప్పే, ప్రపంచ స్మరణలో ఉన్న తప్పే. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఉండవు, అక్కడ నువ్వు ఉండవు. కనబడని భగవంతుడి స్మరణలో ఉండడం భక్తి అనుకుంటున్నారు, అవునా? కళ్ళు మూసుకుంటే కనబడని ప్రపంచం ఊహించుకుంటా అక్కడ కూడా నువ్వు ఉండట్లేదు. కళ్ళు మూస్తే ప్రపంచం కనబడదు, కళ్ళు మూసాక భగవంతుడు కనబడడు. నువ్వేం చేస్తావు? కళ్ళు తెరిస్తే ప్రపంచాన్ని చూస్తావు, కళ్ళు మూసాక ఏం చేస్తావు? అమ్మో దేవుడు ఉన్నాడో, వెలుగున్నాడో, ఎక్కడున్నాడో, ఏమున్నది అని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని దాన్ని నువ్వు ఏం చేస్తావు? ఊహిస్తావు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ నీ ఊహ మాత్రమే ఉంటుంది, అక్కడ కూడా నువ్వు ఉండవు. అంటే ఎవ్రీ మూమెంట్ నువ్వు మిస్ అయిపోతున్నావు, లైఫ్ని. ఎందుకు మిస్ అయిపోతున్నావు జీవితాన్ని అంటే, ఎక్కడ నువ్వు ఉండట్లేదు. ధ్యానంలో నువ్వు ఉండట్లేదు, అవునా? ప్రపంచంలో నువ్వు ఉండట్లేదు, భగవంతుడి స్మరణలో ఉన్నప్పుడు నువ్వు ఉండట్లేదు. ఇక నువ్వు ఉండేది ఎక్కడ? యు ఆర్ జీరో.
మీరు లేరు. యు ఆర్ నోవేర్. యు ఆర్ నోవేర్. ఎందుకు నోవేర్ అంటే యు ఆర్ అక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్. అవునా? ఆస్తికులు ఏం చేస్తారు? రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ బతుకుతారు. అక్కడ రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, నువ్వు ఉండవు అక్కడ. అక్కడ రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, కానీ అక్కడ నువ్వు ఉండవు. సంసారంలో ఏం చేస్తారు? కుటుంబము, బంధాలు, బాధ్యతలు ఈ స్మరణలో ఉంటారు. అక్కడ కుటుంబం, బంధాలు, బాధ్యతలే ఉంటాయి, కానీ అక్కడ నువ్వు ఉండవు. ఇక్కడ నువ్వు ఉండవు, అక్కడ నువ్వు ఉండవు. మరి నీ అస్తిత్వం ఎక్కడ? ఇక్కడ నువ్వు యాబ్సెంట్ అవుతున్నావు, అక్కడ కూడా నువ్వు యాబ్సెంట్ అవుతున్నావు. ఇది ధ్యానం అంటారా? దీన్ని భక్తి అంటారా? ఇది జీవితమా? ఇది యు ఆర్ నోవేర్. అంటే నిద్రపోయినప్పుడు నువ్వు ఉండవు, మెళకువతో ఉన్నప్పుడు నువ్వు ఉండవు, బంధాలలో ఉన్నప్పుడు నువ్వు ఉండవు, భగవంతుడి నామస్మరణలో నువ్వు ఉండవు. అవునా? మనుషుల నామస్మరణలో నువ్వు ఉండవు. ఇంకా నీ స్థానం ఎక్కడ? నిద్రపోతే కళలు వస్తాయి, అది కూడా ఇతరుల గురించే. అవునా? కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తాయి, అది కూడా ఇతరుల గురించే. సరే, ఆలోచనలు బంద్ అయినాయి, బంద్ అయ్యాక అప్పుడైనా నువ్వు ఉంటావా? ఉండవు. అమ్మో వెలుగు వస్తుందట, భగవంతుడు కనబడతాడట అని మళ్ళీ అటుపోతావు. అది కూడా ఊహనే. అసలు నిజమైన భగవంతుడు ఎలా ఉంటాడో చాలామందికి తెలియదు. అది కూడా ఊహిస్తారు, ఎందుకంటే పుస్తకాలు చదువుతారు కదా, ఊహల్లో తేలుతారు. అక్కడ కూడా నువ్వు ఉండవు. అంటే కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అక్కడ మనం ఉండట్లేదు, కళ్ళు మూసి కూడా మనం ఉండట్లేదు. అంటే మనం మనతో జీవించడం అనేది కొన్ని యుగాల క్రితము, కొన్ని జన్మల క్రితమే మర్చిపోయాం. ఇంకా జ్ఞానం ఎట్లా వస్తుంది? విజ్డమ్ ఎట్లా వస్తుంది? ఇదేగా జరిగేది. ధ్యానం పేరు మీద, యోగం పేరు మీద, భక్తి పేరు మీద, ప్రపంచం యాత్ర పేరు మీద ఇదేగా జరుగుతుంది. ఉంటే భగవంతుడి స్మరణలో ఉంటావు, లేదా ప్రపంచ స్మరణలో ఉంటావు. కానీ నీ స్మరణలో నువ్వు ఎప్పుడు జీవించావు? స్వయం యొక్క స్మరణలో నువ్వు ఎప్పుడు జీవించావు? అసలు లేవు, ఆ మూమెంట్సే లేవు లైఫ్లో. అందుకే ఎవరికి జ్ఞానం వస్తలేదు. అందుకే ఎవరికి కూడా జ్ఞానం అనేది ఆమడ దూరంలో వెళ్ళిపోయింది. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ప్రపంచ స్మరణ వదిలేసి, భగవంతుడి స్మరణ వదిలేసి, గురువుల స్మరణ వదిలేసి, ప్రకృతి స్మరణ వదిలేసి, నువ్వు స్వయం యొక్క స్మరణలో నువ్వు ఉన్నప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. ఓకే? అంటే యు ఆర్ నోవేర్ దగ్గర నుంచి యు ఆర్ నౌ హియర్. యు ఆర్ నౌ హియర్. నోవేర్ అనేదానికి, నౌ హియర్ అనేదానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు ఎక్కడా లేవు. ఎందుకు లేవు అంటే యు ఆర్ ఆల్రెడీ ఆక్యుపైడ్ విత్ దిస్ థింగ్స్. యు ఆర్ నౌ హియర్ అంటే నువ్వు ఎక్కడుంటావు? నువ్వు ఈ క్షణంలో బ్రతికితే నువ్వు ఉంటావు. యు ఆర్ నౌ హియర్. నవ్ అంటే ఇప్పుడు, ఈ క్షణం. ఈ క్షణంలో నువ్వు ఉంటే నీతో నువ్వు ఉంటావు. అవునా? ప్రపంచ స్మరణలో వెళ్ళినప్పుడు వెళ్తే గతంలోకి వెళ్తావు, లేదంటే భవిష్యత్తులోకి వెళ్తావు. భగవంతుడి స్మరణలోకి వెళ్ళినప్పుడు ఊహల్లోకి వెళ్తావు, కల్పనలోకి వెళ్తావు. ఎందుకంటే భగవంతుడు అంటే నీకు తెలియదు కాబట్టి. అంటే ఇటు మోక్షాన్ని కోల్పోతున్నావు, అటు జీవితాన్ని కోల్పోతున్నావు, ఇటు స్వయాన్ని కోల్పోతున్నావు. ఇది ధ్యానుల అతీతులు కాదు, అందరూ అంతే, అట్లనే ఉన్నారు. దీనికి సంసారుల, ధ్యానుల, యోగుల, ఋషుల దీనికి అతీతులు కాదు. ఈవెన్ తపస్సు చేసేవాళ్ళు, కాషాయం వేసుకునేవాళ్ళు, సన్యాసి బట్టలు వేసుకునేవాళ్ళు, వేషధారణతో బ్రతికేవాళ్ళు, రకరకాల స్థితిలో బతికే వాళ్ళంతగా మీరే కాదు, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు అంటే కొంతమందికి ఆధ్యాత్మికం అనేది బ్రతుకు తెరువు. అవునా? ఇంకొంతమందికి ఆధ్యాత్మికం అనేది టైంపాస్. ఏటోటి పోవాలి కదా, ఊరికే ఎందుకు ఇంట్లో ఉండి గొడవలు లేకుండా వాటిపోతారు. ఇంకొంతమందికి ఆధ్యాత్మికం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఏం చేయాలో అర్థం కాక ఏదోటి చేయాలని అటు పోతారు అన్నట్టు. ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక యావిగేషన్ పెట్టుకోవాలి కదా, కాబట్టి అటు వెళ్తారు. ఇట్లా ప్రతి వాళ్ళు కూడా దే ఆర్ కిల్లింగ్ దేర్ టైం. అనవసరంగా టైం కిల్ చేసుకుంటున్నారు, జీవితాన్ని కిల్ చేసుకుంటున్నారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా ఏం దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే వీళ్ళకి వాళ్ళతో వాళ్ళు బతకడం చేత కాదు. అంటే ఏకాంతంలో బ్రతకడం చేత కాదు.
మనిషికి జీవితంలో 3 రకాల స్టేజెస్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఒంటరితనం, రెండవది ఏకాంతం, మూడవది కైవల్యం. ఈ ఒంటరితనం అనేది ఎలా ఉంటుంది అంటే పరిస్థితుల ప్రభావంతో, మనుషుల ప్రభావంతో, సమాజం ప్రభావంతో కొంతమంది చచ్చిపోయి దూరం అవుతారు, కొంతమంది బ్రతికుడు నీకు ఇష్టం ఉండదు వాళ్ళు దూరం కావడం, కానీ కాలచక్ర గమనంలో నువ్వంటే నచ్చక కొంతమంది వెళ్ళిపోతారు, వాళ్ళ టైం అయిపోయి కొంతమంది చచ్చిపోతారు. అవునా? అంటే బ్రతికుండి దూరం అవుతారు, చచ్చిపోయి దూరం అవుతారు. ఈ దూరం అయినప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా వచ్చేది ఏంటి? ఒంటరితనం. ఆ ఒంటరితనం ఎలా ఉంటుంది? దాంట్లో దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, తర్వాత నాకెవరూ లేరు అనేటటువంటి ఆత్మన్యూనత భావం ఉంటుంది. దాన్ని ఏమంటారు, సెల్ఫ్ డిస్కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల ఏం చేస్తారు? దాన్ని ఫిలప్ చేసుకోవడానికి లేని బంధాలను సృష్టించేసుకుంటారు. నీకు వాస్తవానికి బంధాలు లేవు, అందరూ వెళ్ళిపోయారు నీ లైఫ్లోంచి, కానీ ఏం చేస్తారు? కొత్త బంధాలను వేసుకుంటారు. ఎవరు లేకపోతే కుక్కలను పెంచుకుంటారు, లేదా కొంతమంది పందులను పెంచుతారు. పెట్స్, ఇవాళ రేపు అన్ని పెట్స్. చాలామంది పెట్స్తోనే సంసారాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, మనుషుల కంటే కూడా. కుక్కలకి ఇచ్చే రెస్పెక్ట్ మనుషులకు ఇవ్వట్లేదు. అవునా? మనుషులు ఎవరు లేకపోతే ఏం చేస్తారు? కుక్కలను పెంచుకుంటారు. ఎందుకంటే అది తోడన్నట్టు. అంటే వాళ్ళు ఈ ఎలోర్నెస్, ఈ ఒంటరితనము భరించలేక వాళ్ళు ఏదో ఒకటి పెంచుకుంటారు, ఏదో ఒక అవగేషన్ పెట్టుకుంటారు. అయితే పబ్బులకు వెళ్తారు, క్లబ్లకు వెళ్తారు, డబ్బున్న వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, పుణ్యతీర్థాలకు వెళ్తారు, అటు ఇటు తిరుగుతారు, మొత్తానికి జీవితాన్ని కిల్ చేస్తారు. ఎక్కడో చోట మరణం వచ్చేస్తుంది, ఆ ఇంటికి వస్తారు, లేకపోతే అక్కడే చచ్చిపోతారు. ఎక్కడికి వెళ్ళారో అదే చోట డెత్ వచ్చింది అనుకో, అటే వెళ్ళిపోతారు. ఇల్లు వాకిలు కూడా ఏమి ఉండదు. ఒంటరిగా ఉండేవాళ్ళు వాళ్ళ టైంని ఇలా స్పెండ్ చేస్తారు. ఒంటరితనం అనేది పరిస్థితుల ప్రభావంతో వచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ఒంటరితనం అనేది శాపం కాదు ఒక వరం అని ఎవరైతే అనుకొని ఎంతో కొంత స్వయం ఇది ఇన్నాళ్ళు మంది మీద దృష్టి పెట్టి బతికాను, ఇప్పటికైనా నా గురించి నేను ఆలోచించాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇంకొక మెట్టెక్కుతారు. ఏంటంటే ఏకాంతం. నెక్స్ట్ ఏంటి? ఏకాంతం. ఏకాంతం అంటే ఏంటి? ఏకాంతం అంటే ఏంటంటే ఏకాంతం కూడా ఒంటరితనమే, కాకపోతే అక్కడ నాకెవరూ లేరు అనేటటువంటి భావన ఉండదు. నేనున్నా కదా, నాకు లైఫ్ ఉంది కదా, దెన్ ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్ విత్ మై సెల్ఫ్. ఎవరు లేకపోయినా బాధ లేదు, ఏ బంధం లేకపోయినా బాధ లేదు, నా లైఫ్ని నేను సంపూర్ణంగా జీవిస్తా, నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చిన పనులు చేస్తా. ఇది ఏకాంతం. ఒంటరితనం అనేది వేరే వాళ్ళు ఇచ్చింది, ఒంటరి అయిపోయాక నీకు నువ్వుగా క్రియేట్ చేసుకుంది ఏకాంతం. ఎప్పుడైతే నీతో నువ్వు, నీలో నీవు, నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తూ, నువ్వు చేసే పనులని ఎంజాయ్ చేస్తూ, నువ్వు రకరకాల స్థితులలో నీతో నువ్వు మమేకమైపోయి జీవిస్తూ ఏకాంతం అనేది కూడా ఎప్పుడైతే నీకు పరిపూర్ణత్వానికి వెళ్తావో అక్కడ కైవల్యం వస్తుంది. ఇప్పుడు ధ్యానం కానీ, భక్తి కానీ, యోగం కానీ ఇది ఏ స్టేట్లో వస్తుంది? ఏకాంతంలో వస్తాయి. అందుకే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చెప్పేవాడంటే, ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోవాలా, అంటే మనుషులు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవాలా, ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. తర్వాత నీ లోపల నీ బయట ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని కాళ్ళు చేతులు కట్టేసుకొని వెన్నుముక, నడుము, తల స్ట్రైట్గా పెట్టి నీ శ్వాసను గమనిస్తూ ఉండు. ఏకాంతంలో ఉంటూ శ్వాసని గమనించు. ఆ గమనిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మెల్లిమెల్లిగా ఈ శరీరము, ఈ మనసు, ఈ ఇంద్రియాలు, ఈ శ్వాస, ఈ ప్రాణశక్తి, నీ బుద్ధి, నీ అహంకారం, నీ అర్షడ్వర్గాలు ఒక్కొక్కటి రాలిపోతూ ఉంటాయి. ఏమైపోతాయి? ఎండుటాకుల్లాగా రాలిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే అది రాలిపోతాయో అక్కడ నీ లోపల జరిగే ఫ్లవరింగ్ ఏంటంటే కైవల్యం, కైవల్య ప్రాప్తి అంటారు. అందుకే మన హనుమాచార్య కీర్తన ఉంది కదా, నానాటి బ్రతుకు నాటకము కానగా కన్నది కైవల్యం. కైవల్యంలో ఏముంటుంది అంటే అక్కడ నువ్వు ఉండవు, కేవలం
కైవల్యం అంటే ఒకళ్ళే, కేవలేక్. ఆ ఒక్కళ్ళు ఎవరంటే నువ్వు కాదు, భగవంతుడే. అంటే భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గంలో కైవల్య ప్రాప్తికి వెళ్ళినప్పుడు ఈ భక్తుడు భగవంతుడిని వెతుక్కుంటూ పోయి ఆఖరికి భక్తుడు అనేవాడు ఉండడు, కేవలం భగవంతుడే ఉంటాడు. అది కైవల్యం. అక్కడ ఒక్కళ్ళే మిగులుతారు. నువ్వు ఉంటే ఆయన ఉండడు, ఆయన ఉండాలంటే నువ్వు ఉండద్దు. ఇది కండిషన్. నువ్వు ఉన్నంతకాలం ఆయన నీ జీవితంలోకి రాడు, నువ్వు చచ్చిపోవాలి. అది ఎప్పుడు వస్తుంది కైవల్య? సమాధిలోకి వెళ్ళినప్పుడు వస్తుంది. ఏకాంతం ఎప్పుడు వస్తుంది? ధ్యానము, యోగము, భక్తి నీ లోపల పరిపూర్ణంగా ఉంటే నువ్వు ఏకాంతంలోకి వెళ్తావు. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఉంటావు. ఎవరితో నీకు సంబంధం లేదు, ఎవరి గురించి నీకు ఆలోచనలు రావు. ప్రపంచం గురించి రాదు, బంధాల గురించి రాదు, దేవుడి గురించి రాదు, దయ్యం గురించి రాదు. కేవలం నీ గురించే వస్తుంది. నీకు నువ్వే సర్వస్వం అయిపోతావు. ఏమైపోతావు ఏకాంతంలో? నీకు నువ్వే సర్వస్వం అయిపోతావు. అప్పుడు అక్కడి నుంచి కైవల్య ప్రాప్తి. ఈ ధ్యానంలో ఎప్పుడైతే ఒక మనిషి ఏకాంతంలోకి వెళ్ళిపోతాడో, లోపల బయట ఏకాంతంలోకి వెళ్తాడో, అప్పుడు ధ్యానం అనేది పరిపూర్ణత్వానికి వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం అనేది పరిపూర్ణత్వానికి ధ్యానం కానీ, భక్తి కానీ, యోగం కానీ అక్కడ పరిపూర్ణత్వానికి వచ్చినప్పుడు నెక్స్ట్ సమాధి. ఆ సమాధిలో ఏం జరుగుతుంది? కైవల్యం. ఎందుకు ఆ కైవల్యం వస్తుంది అంటే జడ సమాధి దాటి ఈ సవికల్ప, నిర్వికల్ప, సబీజ్, నిర్బీజ్, సంప్రజ్ఞాన ఇవన్నీ దాటుతా అద్వైతం దాటాక అప్పుడు కైవల్యం. అంటే కైవల్యం అనేది అది ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఎన్లైటన్మెంట్కి స్టార్టింగ్ పాయింట్ మాత్రమే, అది ఎండ్ కాదు. ఇంకా ఉంది జర్నీ. అదొక మెట్టు. ఆధ్యాత్మిక ప్రయాణంలో అదొక మెట్టు. ఆ మెట్టు ఎక్కాక అక్కడి నుంచి మనం రైట్ వేలో, ఒక విధంగా చెప్పాలంటే రైట్ వేలో మన యొక్క సోల్ జర్నీ అనేది, ఆత్మ ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా వాళ్ళు సాధన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా బతికేది దేంతో? శరీరంతో, మనసుతో, ఇంద్రియాలతో, ప్రాణశక్తితో. ఈ నాలుగిటితోనే జీవిస్తున్నాడు మనిషి. ఆత్మ అంటే తెలియదు ఇంకా. ఆత్మ ప్రయాణం మొదలు కాలే. ఎందుకు కాలేదంటే అది నిద్రపోయింది. అది ఉన్నా లేనట్టే, అది ఉన్నా లేనట్టే. సోల్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కైవల్య ప్రాప్తి తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకు కైవల్య ప్రాప్తి తర్వాత ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు ఏకాంతంలో ఉంటూ సాధన చేస్తూ మానసికంగా అన్నిటితో డిటాచ్ అయిపోతూ అన్నిటి నుంచి బంధాలు తెంచేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, అంటే నేను భౌతికంగా తెంచేసుకోమని చెప్పట్లా, మానసికంగా ఫస్ట్ మానసికంగా తెగిపోవాలా. భౌతికంగా తెగిపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మానసికంగా ఫస్ట్ బంధాలు తెగిపోతే భౌతికంగా నీ పక్కలో ఉన్న నువ్వు పట్టించుకో. ఎందుకంటే మైండ్లో లేదు కదా, మైండ్లో లేవు కాబట్టి పక్కన ఉన్న నువ్వు పెద్దగా పట్టించుకో. ఎందుకంటే మానసికంగా తెగిపోవడం ఫస్ట్ డిటాచ్మెంట్. తామరాకు మీద నీటి బొట్టులాగా నీ జీవితం అనేది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఏకాంతం అనేది మెల్లిమెల్లిగా నిన్ను కైవల్యానికి తీసుకెళ్తుంది. ఈ కైవల్య స్టేట్కి వెళ్ళినాక అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడి నుంచి ఈ ప్రాణశక్తి ఏదైతే స్వాధిష్టాన చక్రంలో ఉందో అది ఊర్ధ్వగమనం జరిగి ఎక్కడికి వస్తుంది? సహస్రారకు వస్తుంది. ఈ సహస్రార చక్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తుంది? ఈ ప్రాణశక్తి ఈ ఆత్మ చైతన్యాన్ని జాగృతం చేస్తుంది, లేపుతుంది. లే అని ఎన్ని రోజులు నిద్రపోతావు లే అని లేపుతుంది. ఇక ఇది పోయి, ఎందుకంటే మన శరీరంలో ప్రాణశక్తి చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే జన్మల అదే మనల్ని తిప్పుతుంది. ప్రాణశక్తి అంటే మీ కారణ శరీరం అంటారు, కాజల్ బాడీ అంటారు, లేకపోతే ప్రాణశక్తి రకరకాల పేర్లు పెట్టుకుని ఆస్ట్రల్ బాడీ అంటారు. ఇవన్నీ కూడా పదాలు, రకరకాల పదాలు, కానీ అంత ఒకటే. ఈ ప్రాణశక్తి ఏం చేస్తుంది? జన్మల యాత్ర చేస్తుంది, యాక్టివ్గా ఉంది. కాబట్టి ఈ యాక్టివ్గా ఉండే ప్రాణశక్తి ఊర్ధ్వగమనం జరిగి ఎప్పుడైతే సహస్రార చక్రంలో అది వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆత్మ చైతన్యాన్ని తట్టి లేపుతుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ చైతన్యాన్ని తట్టి లేపుతుందో ఈ రెండు ఒకటైపోతాయి. ఏది? ప్రాణశక్తి, ఆత్మ చైతన్యం ఒకటైపోయినప్పుడు ఇంకా దీనికి దానికి తేడా లేదు. దే విల్ బికమ్ వన్. రెండు లీనమైపోతాయి.
ఈ లీనం అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో ఉండే రకరకాల శక్తులు దాంతో ఒకటైపోతాయి. అప్పుడు నువ్వు దాన్ని ఇంకా సపరేట్ చేయలేవు. ఇది ఈ ఎనర్జీ, కుండలి ఎనర్జీ, ఇది ప్రాణశక్తి, ఇది అది. నో, యూ కాంట్ సపరేట్. దే విల్ బికమ్ వన్. ఆ వన్ అయిపోయినాక ఏమవుతుందంటే ప్యూర్ కాన్షియస్నెస్. అప్పుడు ఏమవుతుంది? ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ఒక పవిత్రమైనటువంటి చైతన్యం. అప్పుడు ఏం చేస్తుంది? ఇది ఎవేకెన్ అవుతుంది. సోల్ ఎవేకెనింగ్ అక్కడ జరుగుతుంది. అప్పుడు అది ఎవేకెనింగ్ అయ్యేటటువంటి ఆ స్టేట్ ఏంటంటే కైవల్యం. అంటే స్వయం యొక్క పరాకాష్ఠ కైవల్య స్థితి. స్వయం యొక్క పరాకాష్ఠ కైవల్యం. అక్కడి నుంచి నువ్వు చేసి మళ్ళీ ఈ డివైన్ కోసం చేసేటటువంటి యాత్ర అంటే సోల్ జర్నీ ఏదైతే ఉందో అది విశ్వరూప సందర్శన కోసం కావచ్చు, అండ్ భగవంతుడి కోసం కావచ్చు, విశ్వశక్తి కోసం కావచ్చు. నువ్వు చేసేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది సోల్ జర్నీ. ఇంక అక్కడి నుంచి ఇక పరమపద సోపానము, బ్రహ్మపదము, రకరకాల స్టేజెస్ ఇవన్నీ దాటుకుంటూ రకరకాల సమాధి స్థితులు దాటుకుంటూ మెల్లమెల్లిగా సోల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒంటరితనం అనేది ప్రాపంచికంగా అందరికి వస్తుంది, ఇష్టమున్నా లేకున్నా వస్తుంది. ఎందుకంటే అది నీ డెస్టినీ. నువ్వు పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టావు, పోయేటప్పుడు ఒంటరిగా పోతావు. జీవితంలో ఒంటరితనం వచ్చిందంటే సంతోషపడాలి, దుఃఖపడద్దు. ఎందుకంటే భగవంతుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు మళ్ళీ నువ్వు ఏకాంతంలోకి వెళ్ళడానికి. సో ఈ 3 స్టేజెస్ ఎవరైతే దాటుతారో వాళ్ళకి జ్ఞానప్రాప్తి అనేది జరుగుతుంది భౌతిక ప్రపంచంలో. అయితే ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, జీవితంలో ఒక మనిషి ఎప్పుడైనా సరే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఈ 3 స్థితులు దాటితేనే మీరు జ్ఞానోదయాన్ని అందుకుంటారు, లేకుంటే అందుకోరు. ఒంటరితనం పట్ల దుఃఖం వద్దు, ఏకాంతం పట్ల వ్యామోహము వద్దు, కైవల్య ప్రాప్తి జరిగాక జర్నీ అయిపోయిందని ఆగద్దు. 3 స్థితులలో నువ్వు దాన్ని పరిపూర్ణంగా మొన్న ఒక విషయం చెప్పాను. ఏంటి? చూసి వదిలేయాలి. కొన్ని చూసి వదిలేయాలా, చాలా వరకు చూసి వదిలేయాలా, కొన్ని పట్టుకొని వదిలేయాలా, కొన్ని అనుభవించి వదిలేయాలి. అది లోపలైనా బయటైనా. ఇప్పుడు ఇన్నర్లో వెళ్తూ ఉంటే రకరకాల అనుభవాలు, రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అది డివైన్కి సంబంధించినవి కావచ్చు, శరీరానికి సంబంధించినవి కావచ్చు, మనసుకి సంబంధించినవి కావచ్చు. ఎలాంటి అనుభవాలైనా సరే మంచికి చెడుకి రెండిటికి అతీతంగా పోవాలి. మంచికి చెడుకి ఎప్పుడైతే అతీతంగా పోతామో అక్కడ ఈ కైవల్య ప్రాప్తి అనేది అక్కడ జరిగినప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే యు రీచ్ ద హయ్యెస్ట్ స్టేట్స్. కాబట్టి యు ఆర్ నోవేర్ అనే దగ్గర నుంచి యు ఆర్ నౌ హియర్ అనేటటువంటి స్థితికి రావడమే ఒక సాధకుడు ఫస్ట్ అచీవ్ చేసేటటువంటి గోల్ అని చెప్పి సద్గురు ఓషో తన యొక్క ప్రవచనాలలో ఇది చాలా స్పష్టంగా చెప్తాడు దీని గురించి. ఎందుకంటే పూర్వకాలం నుంచి రకరకాల యోగులు, ఋషులు, మునులు చాలామంది ఏంటంటే మోక్షం అనేది రావాలంటే లేదా జ్ఞానోదయం రావాలంటే ఇది వదిలేయాలి, అది వదిలేయాలి, అది త్యాగం చేయాలి, ఇది త్యాగం చేయాలా. వదలాలంటే ఎలా వదులుకుంటారు? అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది అవునా? అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. వాసనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి, రకరకాల బయట అట్రాక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇది వదులుకోవడం అంటే ఏంటి? ఇది వదులుకోవడం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతిదాన్ని జాగృతిలో సాక్షిభావంతో మనం దాన్ని చూసినప్పుడు, జాగృతిలో సాక్షిలో ఉంటూ మనం దాన్ని అనుభవించినప్పుడు, జాగృతిలో సాక్షిలో ఉంటూ మనం దాన్ని పట్టుకున్నప్పుడు మనం వదిలేస్తాం. ఏంటి? ఇప్పుడు చూసి వదిలేయాలంటే ఎలా వదిలేస్తావు? నువ్వు సాక్షిలాగా ఉంటే వదిలేస్తావు. పట్టుకొని వదిలేయాలంటే ఎలా వదిలేస్తావు? నువ్వు పట్టుకున్నప్పుడు, నీకు జాగృతి ఉన్నప్పుడు అది ఎన్ని రోజులు పట్టుకుంటావు, ఎప్పుడు దాన్ని వదిలేయాలి అనే జాగృతి నీకు వస్తుంది. పట్టుకున్నప్పుడు అవేర్నెస్ ఉందనుకో, వదిలేసేటప్పుడు కూడా అవేర్నెస్ ఉంది. నువ్వు టైం బాండ్ పెట్టుకుంటావు, ఎన్ని రోజులు దీన్ని పట్టుకున్నా, ఆ టైం అయిపోయింది, వదిలేసావు కథ. ఎందుకంటే పట్టుకున్నప్పుడు అవేర్నెస్ ఉంది కాబట్టి వదిలేసేటప్పుడు కూడా నీకు జాగృతి ఉంటుంది.
తర్వాత కొన్ని అనుభవించి వదిలేస్తావు. ఈ అనుభవం తీసుకుంటున్నప్పుడు ఎన్ని రోజులు తీసుకుంటావు? ఎన్ని రోజులు దీన్ని అనుభవిస్తావు? ఎప్పుడు వదిలేయాలా అనేటటువంటి ఆ విజ్ఞత నీ లోపల వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే ఆటోమేటిక్గా నువ్వు దాని నుంచి డిటాచ్ అయిపోతావు. ఇక్కడ కావాల్సింది ఏంటి? జాగృతి, సాక్షి. తర్వాత సద్గురు ఓషో ఆయన లైఫ్ అంతా ఈ రెండిటి గురించి చాలా స్ట్రెస్ చేశాడు ఆయన. జాగృతి, సాక్షి, అవేర్నెస్ 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 అని ఎంత నూరిపోస్తాడంటే అసలు అది లేకపోతే నీకు లైఫే లేదంటాడు. అంటే చిన్న చిన్న విషయాలు నువ్వు చూసేది, మాట్లాడేది, అబ్జర్వ్ చేసేది, నడిచేది, ఆచరించేది, ప్రతి దాంట్లో నీకు ఒక క్షణక్షణం జాగృతి, క్షణక్షణం ఎరుక. బుద్ధుడు అంటాడు ఆతాపి సంపజానో సతీమా అంటాడు. అంటే ప్రతి క్షణం ఒక స్మృతిలో, ఒక ఎరుకతో నువ్వు జీవించినప్పుడు, ఎప్పుడైతే యు ఆర్ నోవేర్ దగ్గర నుంచి యు ఆర్ నౌ హియర్ అనేటటువంటి స్టేట్కి నువ్వు వస్తావో, నువ్వు ఎక్కడా లేవు కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు అనేటటువంటి స్టేట్కి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు ఇంకొక స్టేట్ వస్తుంది. ఏంటంటే యు ఆర్ ఎవ్రీవేర్. ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? యు ఆర్ నోవేర్. ఎవ్రీబడి ఈజ్ అక్యుపైడ్ విత్ యువర్ లైఫ్. బాడీ, మైండ్ అంతా వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు. ఏంటి? యు ఆర్ నోవేర్. ఇది ఫస్ట్ స్టేజ్. అందరూ 100% పీపుల్ అంతా ఇలాగే జీవిస్తారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఎప్పుడైతే వీటన్నిటిని వదిలేస్తూ వచ్చినప్పుడు యు ఆర్ నౌ హియర్. అంటే పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, యు ఆర్ నౌ హియర్. సెటిల్ ఇన్ ద నౌ. టైమ్ ఈజ్ నౌ, సెకండ్ ఈజ్ నౌ, మినిట్ ఈజ్ నౌ, అవర్ ఈజ్ నౌ, ప్రతిదీ నౌ. ఈ నవ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నౌ హియర్ యు ఆర్ నౌ హియర్. యు ఆర్ నౌ హియర్ అనే స్టేట్ నుంచి నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటావు అంటే నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు ఈ క్షణంలోనే ఉన్నావు. గతంలో లేవు, భవిష్యత్తులో లేవు, నువ్వు ఈ క్షణంలో ఉన్నావు. ఈ క్షణంలో ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి? యు ఆర్ ఎవ్రీవేర్. నువ్వు అంతటా ఉంటావు. నువ్వు ఈ క్షణంలో ఉంటే అంతటా ఉంటావు. నువ్వు గతంలో భవిష్యత్తులో ఉంటే ఎక్కడా ఉండవు. దీని మీద చాలా ఫోకస్ చేసి మాట్లాడాడు ఆయన. అందుకే లివ్ మూమెంట్ టు మూమెంట్. నిజంగా జీవితాన్ని ఒక మనిషి ఆస్వాదించాలి అంటే ఈ క్షణంలో బ్రతకడం నేర్చుకోవాలి, ఈ మూమెంట్లో బ్రతకడం నేర్చుకోవాలి. గతంలో కాదు, భవిష్యత్తులో కాదు. అంటే ధ్యానమైనా, భక్తి అయినా, యోగమైనా ఏదైతే ఎప్పుడు పరిపూర్ణత్వానికి వస్తుంది. ధ్యానం ఎప్పుడు పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది, యోగం ఎప్పుడు పరాకాష్ఠకి వెళ్తుంది. తర్వాత మన జీవితం ఎప్పుడు పరాకాష్ఠకి వెళ్తుంది అంటే మనము వర్తమానంలో కూడా కాదు, ఈ క్షణం మూమెంట్. వర్తమానం కూడా కొంచెం గతంతో కొంచెం భవిష్యత్తుతో మింగిలై ఉంటుంది. కానీ ఈ మూమెంట్ ఉంది చూసావా, ఈ మూమెంట్ అనేది దానికి పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. ఈ క్షణం ఇలా ఉండిపోయాం అంతే. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో వీఆర్ ఎవ్రీవేర్. వీఆర్ ఎవ్రీవేర్ అనేది ఎప్పుడు వస్తుంది ఆ స్టేట్ అంటే మనం అప్పుడు ఏమవుతాము? మన స్వయంతో మమేకం అవ్వడమే కాకుండా మొత్తం కలెక్టివ్ కాన్షియస్నెస్తో ఒకటైపోతాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ప్రతి దాంతో కనెక్ట్ అయిపోతున్నాడు. వైఫై లెక్క. వైఫై ఏం చేస్తుంది? నువ్వు ఏరియా పోతే ఆ ఏరియాలో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, కనెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నేను అడగను కూడా అడగదు కనీసం, అవునా? అదేవిధంగా మైండ్ కూడా అలాగే కనెక్ట్ అయిపోతుంది, యాంటీనా లెక్క. ఎక్కడ ఏది ఉంటే అది లాగేసుకుంటూ ఉంటుంది. మనం కనెక్ట్ అవుతున్నాము, ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాం. అంటే ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం కనెక్ట్ అవుతాం, ఓకే? ఒంటరితనంలో ఉన్నప్పుడు అన్నిటితో కనెక్ట్ అవుతున్నాం, ఓకే? ఏకాంతంలో ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వట్లా, మనం డిస్కనెక్ట్ చేసుకున్నాం. అన్నిటితో డిస్కనెక్ట్ చేసుకున్నాము, మనతో మనం కనెక్ట్ అయ్యాం ఏకాంతంలో. మళ్ళీ కైవల్య ప్రాప్తి వచ్చాక మళ్ళీ అన్నిటితో కనెక్ట్ అవుతావు. మరి ఈ ఒంటరితనంలో ఉండే కనెక్షన్కి, కైవల్య ప్రాప్తిలో ఉండే కనెక్షన్కి ఏంటా డిఫరెన్స్ అంటే, ఈ ఒంటరితనంతో ఉండే కనెక్షన్ ఏం జరుగుతుంది అంటే నువ్వు ఎదుటి వాళ్ళ శరీరంతో, ఎదుటి వాళ్ళ మనసుతో, ఎదుటి వాళ్ళ జీవితంతో కనెక్ట్ అవుతావు. ఏది? ఒంటరితనంలో. ఏకాంతంలో ఈ 3 పోతాయి. కైవల్యంలో ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతావు.
ఎదుటి వాళ్ళ చైతన్యంతో కనెక్ట్ అవుతావు. అది ప్రకృతి కావచ్చు, పంచభూతాలు కావచ్చు, ప్రతి జీవి కావచ్చు, మనుషులు కావచ్చు, సమస్త విశ్వం కావచ్చు. ఈ 3 దశలలో కైవల్య ప్రాప్తిలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మళ్ళీ కనెక్ట్ అవుతావు, కానీ ఫిజికల్గా కాదు, కాన్షియస్నెస్ లెవెల్లో కనెక్ట్ అవుతావు. అయితే ఎప్పుడైతే కాన్షియస్నెస్ లెవెల్లో నువ్వు కనెక్ట్ అయినప్పుడు కాన్షియస్నెస్కి నో డెత్, నో బర్త్, నో డెత్. అది గురువు కాన్షియస్నెస్తో కనెక్ట్ అయినా, ప్రకృతి కాన్షియస్నెస్తో కనెక్ట్ అయినా, మనుషుల కాన్షియస్నెస్తో కనెక్ట్ అయినా, దర్ ఇస్ నో డెత్, నో బర్త్. వై? బికాస్ ఇట్ ఈస్ ఎటర్నల్. అంటే యు ఆర్ ఎవ్రీవేర్. నువ్వు నీ బీయింగ్లో మాత్రమే లేవు, అన్నిట్లో ఉన్నావు. యు ఆర్ ఎవ్రీవేర్. ఈ స్టేట్కి ఎప్పుడైతే మనం వస్తామో అక్కడి నుంచి సోల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏది నీ నుండి వేరు కాదు, ఏది నీ నుండి సపరేట్ కాదు. అంటే ఒంటరితనంలో ఉండే కనెక్షన్కి, కైవల్య ప్రాప్తిలో ఉండేటటువంటి కనెక్షన్కి ఎంత తేడా చూడండి. భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అందుకే కైవల్య ప్రాప్తిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మిగిలేది ఒకటే, ఏంటి? చైతన్యం. ఈ శరీరమా ఆ శరీరమా అని ఉండదు, అక్కడ ఉంది కేవలం చైతన్యమే. ఇంకా శరీరాలు కనబడవు, ఇక వాళ్ళ బుద్ధులు కనబడవు, వాళ్ళ మనసు కనబడదు, వాళ్ళ జీవితాలు కేవలం వాళ్ళ కాన్షియస్నెస్ కనబడుతుంది. అది ఎవరైనా, వాడు దుర్మార్గుడైనా, సన్మార్గుడైనా, గురువైనా, యోగి అయినా, మామూలు మనిషి అయినా, పాపాత్ముడైనా, నువ్వు వాడిది ఏం చూస్తావు? వాడి చైతన్యం చూస్తావు, కానీ వాడి జీవితంతో నీకు సంబంధం లేదు. ఇప్పుడు గురువులంతా కూడా కలెక్టివ్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అవుతారంటే, అందుకే వాళ్ళకి వీడు పాపాత్ముడా, పుణ్యాత్ముడా, వీడు దొంగనా, ఇదంతా చూడరు, దగ్గర తీస్తారు అందరినీ. ఎందుకంటే కరుణ కదా, అందరినీ దగ్గర తీసి వాడు ఆఖరికి విషయం ఇస్తున్నప్పటికి కూడా యాక్సెప్ట్ చేస్తారు. దే నో ఎవ్రీథింగ్. దగ్గర తీస్తే ప్రమాదం అని తెలిసి దగ్గర తీస్తారు. ఎందుకు దగ్గర తీస్తారు అంటే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ, కరుణ. అండ్ రెండవది ఏంటి అంటే, వాడు నేను ఒకటే కదా, శరీరం పక్కన పెట్టేస్తే వాడు నేను ఒకటే కదా. ఒకప్పుడు నేను కూడా అంధకారంలో ఉన్నా, ఒకప్పుడు గురువు ఇలాగే అనుకుంటాడు, ఒకప్పుడు నేను కూడా అంధకారంలో ఉన్నా, నేను కూడా ఎన్నో తప్పులు చేశా, మరి నా గురువు నన్ను క్షమించి దగ్గర దిగిపోతే నాకు జ్ఞానం వచ్చేదా? ఇప్పుడు నేను దిగిపోతే ఎట్లా, వాడు ఎట్లా మారుతాడు అని చెప్పి ఒక కరుణతో, ప్రేమతో దగ్గర తీస్తాడు. నేను ఇద్దరం ఒకటే అనేటటువంటి భావనతో దగ్గర తీస్తాడు. ఆ దగ్గర తీసి నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు చూడలేని జీవితాన్ని, నువ్వు అనుభవించని జీవితాన్ని, నువ్వు చూడని జీవితాన్ని నీకంటే ముందే గురువు చూసేస్తాడు నీ లోపల. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అది ఇంపార్టెంట్ కాదు, భవిష్యత్తులో నువ్వు అవ్వబోయే స్థితిని నీకంటే ముందే చూసేస్తాడు నీ ఫ్యూచర్ని. అందుకే దగ్గర తీస్తారు. సరే, నువ్వు ఆ స్టేట్ని ఈ జన్మలో అందుకుంటావా, 10 జన్మల తర్వాత అందుకుంటావా, లేకపోతే ఈ నెల రోజుల్లో అందుకుంటావా, అది నీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. బట్ ఆ స్థితిని ముందే చూసేస్తాడు. నువ్వు 10 జన్మల తర్వాత అందుకునే స్టేట్ని కూడా గురువు ఇదే లైఫ్లో చూస్తాడు ఒక వ్యక్తిలో. అందుకే అందరిని యాక్సెప్ట్ చేస్తారు. అందుకే విషం ఇచ్చినా ఒప్పుకుంటారు, సిలువేసినా ఒప్పుకుంటారు, నీకు నిప్పులో పడేసినా ఏం మాట్లాడరు. దే నో ఎవ్రీథింగ్. ప్రతిదీ యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్ అలా పోతూ ఉంటారు. అందుకే నో చెప్పడం బంద్ చేయాలి ఫస్ట్. ప్రధానికి నో నో అనుకుంటా పోదు, లైఫ్ అంతా పోతుంది. ఎస్ అనడం నేర్చుకోండి, దానివల్ల నష్టం లేదు. మనుషులు మీకు నష్టపరుస్తారేమో, కానీ ప్రకృతి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఎస్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్, నో అనేది నెగిటివ్ యాటిట్యూడ్. ఒకవేళ నో చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఒక బలమైన కారణం ఉండాలి అక్కడ, అప్పుడే నో, లేకుంటే ఎస్. ఇప్పుడు మీరు భౌతిక ప్రపంచంలో ఉంటున్నారు కాబట్టి కొన్ని వాటిట్లో నో చెప్పవలసి వస్తుంది, అది తప్పు కాదు. కానీ మీరు ఒక లెవెల్లో కైవల్య ప్రాప్తి జరిగాక మీరు నో చెప్పాలన్నా చెప్పలేరు మీరు, ఎందుకంటే రాదది మీ నోటి నుంచి. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద సమ్యక్ స్వీకార భావంలో వచ్చేస్తారు, తదాతా భావంలో వచ్చేస్తారు, సచ్నెస్లోకి వచ్చేస్తారు. ఈ క్వాలిటీస్ మీ లోపల, ప్రేమ, కరుణ, మైత్రి, ఈ బ్రహ్మ విహారాలు మీ లోపల వచ్చేసాక మీరు నో అని అనలేరు. ఎందుకంటే పాపానికి, పుణ్యానికి, మంచికి, చెడుకి అన్నిటికీ అతీతంగా పోయిన వాడికి నో అనే పదం రాదు.
దీంట్లో కొట్టుమిట్టాడే వాళ్ళకి వస్తుంది నో అని. వాళ్ళు అనలేరు. అది తప్పు అని తెలిసినా నో అనలేరు. అది తమకు ప్రమాదం అని తెలిసినా నో అనలేరు. ఇప్పుడు బుద్ధుడు తెలిసి విషాహారం తినలే, ఓషోకి తెలిసి జైల్లో పాయిజన్ ఇస్తారని తెలిసి అరెస్ట్ కాలే. అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే వాళ్ళు ఒక యాక్సెప్టెన్స్లో ఉంటారు, స్వీకార భావంలో ఉంటారు. ఈ స్వీకార భావంలో వాళ్ళని అందుకే ఏమంటారు తథాగతుడు అని అంటారు. తథాగతుడు అంటే ప్రతి ఒక్క తత్వాన్ని, ప్రతి ఒక్క స్థితిని అర్థం చేసుకుంటూ, దానిలో సత్యాన్ని ఆకళింపు చేసుకుంటూ, ప్రతి స్థితిలో వాళ్ళని వాళ్ళు మోల్డ్ చేసుకుంటూ స్వీకార భావంతో పోయే వాళ్ళని తథాగతుడు అని అంటారు. అంటే 100% యాక్సెప్టెన్స్, 100% ఒక పాజిటివిటీ, 100% డివినిటీ, 100% ప్యూరిటీ, 100% కంపాషన్, లవ్, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ కంపాషన్. ఇది ఒక జ్ఞాని యొక్క లక్షణాలు ఇవి. సో ఈ కైవల్య ప్రాప్తి తర్వాత మెల్లమెల్లిగా మీ లోపల ఈ సుగుణాలు అనేవి ఫ్లవరింగ్ జరుగుతాయి. సో ఇదంతా జరగడానికి మూలం ఏంటంటే జాగృతి, సాక్షి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన దాదాపు ఒక 11,000 పుస్తకాలు రాశారు, 650 టైటిల్స్, ఒక్కొక్క టైటిల్ కింద 4-5 వాల్యూమ్స్. మీకు తెలుసు, ఇంక ఓషో గురించి నేను చెప్పక్కర్లేదు. టైటిల్స్ వాస్ట్ విజ్డమ్, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ లేదు, మాట్లాడని సబ్జెక్ట్ లేదు. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తీసుకొచ్చాడు. మనుషులు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి పైకి తీసుకొచ్చాడు. మనుషులు ఎక్కడ ఆగిపోయారు? కామక్రోధ లోభాల దగ్గర ఆగిపోయారు. కాబట్టి కామం గురించి చెప్పాడు, క్రోధం గురించి చెప్పాడు, అరిషడ్ వర్గాల గురించి చెప్పాడు. ఎందుకంటే ఒక మనిషి అంత పెద్ద గురువుకి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కామం గురించి అంటే నువ్వు అక్కడ ఉన్నావు, మనుషులు ఆ స్టేట్లో ఉన్నారు. ఆ స్టేట్ నుండి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే వాళ్ళు ఉన్న మెట్టు ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే ఒక విషయం తప్పు అని మనకు ఎలా తెలుస్తుంది? దాని గురించి చెప్తేనే కదా, దాని గురించి చెప్తేనే మనకు తెలుస్తుంది. అందుకే అంగుళిమాల్ విషయంలో ఆయన బుద్ధుడు ఎదురైనప్పుడు ఆయన ఒక విషయం అడుగుతాడు అంగుళిమాల్. అందరూ నన్ను చూసి పారిపోయారు, భయపడ్డారు, నన్ను అసహించుకున్నారు, నేను పాపాత్ముడిని అన్నారు, హంతకుడు అన్నారు, అందరూ నిందలేసి వెళ్ళిపోయారు. కానీ నువ్వు ఒక్కడివే ధైర్యంగా వచ్చి నువ్వు చేసేది తప్పు అని చెప్పి నాకు చెప్పావు. నీలాగా ఇంతకంటే ముందు ఎవరైనా వచ్చి ఇది తప్పు అని చెప్తే నేను ఎప్పుడో మారేవాడిని. అంటే బుద్ధుడు ఎక్కడ దిగాడు? కిందికి దిగిపోయాడు. అంటే గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ దిగినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. అదేవిధంగా ఓషో కూడా మూలాధార చక్రం నుంచి తీసుకొచ్చాడు. మూలాధార చక్రం యొక్క స్వభావం ఏంటి? బయాలజికల్ నీడ్స్, ఫిజియలాజికల్ నీడ్స్. అక్కడి నుంచి మళ్ళీ ఈ స్వాదిష్టాన చక్రం, అక్కడి నుంచి మణిపుర, నెక్స్ట్ అనాహత, విశుద్ధి, తర్వాత ఈ ఆజ్ఞ చక్రం, సహస్రార్. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క స్వభావాన్ని మనం చెప్పకపోతే వీళ్ళకి ఇది అర్థం కాదు అనుకున్నాడు. అందుకే అక్కడి నుంచి లో లెవెల్ నుంచి తీసుకొచ్చాడు. అంటే చాలా వరకు గురువులు అంటే ఋషులు, మునులు, మహర్షులు ఈ కామాన్ని అసహించుకునేవాళ్ళు. అసలు దాని గురించి మాట్లాడమే తప్పు అని భావించేటటువంటి ఋషులు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో. కానీ ఈయన ఏమన్నాడంటే మనుషులంతా ఆ స్టేట్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ స్థితి గురించి నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఎలా బయటకు వస్తారు అని చెప్పి ఈ కామం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సూపర్ కాన్షియస్నెస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అంటే లో లెవెల్ నుంచి హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అంటే జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాంగిల్, ప్రతి ఒక్క డైమెన్షన్, ప్రతి ఒక్క స్థితిని టచ్ చేశాడు. అందుకే చాలామంది ఓషో దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలా త్వరగా ఎన్లైట్ అయ్యారు. ఇట్లా ఏ గురువు చెప్పలే. ఎందుకు త్వరగా ఎన్లైట్ అయ్యాడంటే వాడు మొత్తం క్రిస్టల్ క్లియర్గా అన్నీ ఇట్లా బుక్ ఓపెన్ చేసి చెప్పినట్టు అన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఏ స్థితిలో ఉండేవాళ్ళైనా కానీ చాలా ఈజీగా దాన్ని అర్థం చేసుకోగలరు.
అంటే మనుషులంతా ఆ స్టేట్లో ఉన్నప్పుడు నేను బ్రహ్మజ్ఞానం గురించి ఆత్మజ్ఞానం గురించి చెప్తే ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు వీళ్ళని పైకి లేపాలి అంటే వాళ్ళకి చెయ్యి అందియాలి కదా. అందియాలంటే ఈయన దిగాల, లో లెవెల్కి దిగాలి. దిగి 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 ఆఖరికి భూమి లోపలికి వెళ్ళి ఆ పాతాళంలోకి వెళ్ళి పైకి లాగాడు. ఆ బురదని తెలుసు అది కాదు. మూలాధార చక్రం దగ్గర ఉన్నవాళ్ళు ఓ బురదలో బతుకుతున్నారని చెప్పి తెలుసు. కమలంలాగా వికసించిన వాళ్ళు పాతాళానికి దిగాలి, బురదలో కాలు పెట్టాలంటే చాలామంది ఆలోచిస్తారు, కానీ ఓషో ఆలోచించలే. దిగాడు, దాంట్లో కూడా దిగాడు. ఎందుకంటే ఆయన దిగడము తెలుసు, పైకి రావడం తెలుసు, బురదలో కాలు పెట్టడం తెలుసు, కాళ్ళు కడుక్కోవడం తెలుసు, మళ్ళీ బురద అంటుకోకుండా బతకడం తెలుసు. ఈ 3 కళలు ఉన్నాయి కాబట్టి దిగిపోయాడు దాంట్లో. అంటే ఊబిలో దిగిపోయినట్టు దిగిపోయాడు. ఊబిలోకి దిగి ఆ చెయ్యి అందించి పైకి లాగాడు. అందుకే ఓషో దగ్గర చాలామంది వాస్ట్ విజ్డమ్ అందుకున్నారు, ఏ గురువు దగ్గర అందుకోలేదు. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పలేదని కాదు, బుద్ధుడు కానీ పతంజలి కానీ పరమశివుడు కానీ వీళ్ళంతా విజ్డమ్ ఇవ్వలేదని కాదు అక్కడ, కానీ అందుకోలేకపోయారు. ఎందుకు అందుకోలేకపోయారంటే వీళ్ళంతా హై 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 లెవెల్లోకి వెళ్ళారు. మళ్ళీ బుద్ధుడు కూడా గ్రాస్ రూట్లోకి దిగాడు. మళ్ళీ బాడీ ఏంటి, మైండ్ ఏంటి, తర్వాత ఈ హార్ట్ ఏంటి, సెన్సేషన్స్ ఏంటి, ఇంద్రియాలు ఏంటి, పంచభూతాలు ఏంటి, బుద్ధుడు కూడా దిగాడు. కానీ ఓషో బుద్ధుడి కంటే ఇంకొక స్టెప్ కిందికి దిగాడు, ఇంకా లోతులో దిగాడు. ఈయన బురద వరకే దిగాడంటే ఆయన బురద లోపలికి కూడా పోయినాడు. అంటే లోపల పురుగులు ఉంటాయి కదా, దానికి కూడా చేయూతను అందించాడు. అందుకే ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో, కొన్ని యూరోపియన్ కంట్రీస్లలో ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఉన్న ఎరాలో పీపుల్ ఆర్ బికమింగ్ మ్యాడ్ విత్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అంటే మనుషులంతా పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు. మానసిక పరిస్థితి, డిప్రెషన్లు, యాంగ్జైటీలు, రకరకాల స్థితులు, రకరకాల ఇమోషన్స్, రకరకాల భావాలు, వీటన్నిటిలో పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు. అప్పుడు మన భారతదేశంలో ఇంతమంది పిచ్చోళ్ళు లేరు, ఇప్పుడు తయారవుతున్నారు ఇండియాలో. ఒకప్పుడు ఫారిన్ కంట్రీస్లో అన్ని సైకలాజికల్ ట్రైట్స్, పర్సనాలిటీ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్, రకరకాల డిజార్డర్స్తో మనుషులు కొట్టుమిట్టాడినప్పుడు వాళ్ళు ఎందుకు ఈ డిజార్డర్ వస్తుంది, ఎందుకు ఈ యాంగ్జైటీ వస్తుంది, ఎందుకు ఈ డిప్రెషన్ వస్తుంది, అసలు నీ లోపల అణచివేయబడ్డటువంటి ఆ డిజైర్ ఏంటి, ఆ స్థితి ఏంటి, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన లోతుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది, అక్కడ అవసరమైంది అక్కడ. సో అందుకే ఈ బుక్ రాశాడు, సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్. ఆ బుక్ ఆయన ఆవిర్భావం మైండ్లో వచ్చిన కారణం అదే. ఎందుకంటే రకరకాల పరిస్థితులు చూసి అప్పుడు ఇది కాదయ్యా బాబు, ఇది బురద, కామం అనేది ఒక బురద, ఈ అరిషడ్ వర్గాలు ఒక బురద లాంటివి, దీన్ని అర్థం చేసుకోండి. ఈ బురద అనేది అవసరం. ఎందుకు అవసరం? కమలం వికసించడానికి. బురద ఎందుకు అవసరం? కమలం వికసించడానికి. ఈ కమలం ఇప్పుడు బురద నుంచే ఎరువు వస్తుంది కమలానికి, నారు నీరు ఎరువు అంతా బురద నుంచే తీసుకొని అది వికసిస్తుంది. అదేవిధంగా కామం అనేది నీ జన్మకి కారణం, కామం అనేది నీ పుట్టుకకి కారణం, సృష్టి ఆవిర్భావానికి కారణం. ఈ మనుషులు, ఈ జీవజాతులన్నీ మొత్తం అక్కడి నుంచే వచ్చాయి, కానీ అది సర్వస్వం కాదు. దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా చేసుకొని నువ్వు ఎదుగు, ఒక ఫ్లవర్ లాగా వికసించు. అంటే లోటస్ ఫ్లవర్ ఇన్ ద మడ్, లోటస్ ఫ్లవర్ మడ్లో ఉండి ఎలాగైతే వికసిస్తుందో అలా నువ్వు జీవిత వికాసం చేసుకో, నీ లోపల ఫ్లవరింగ్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి ఆయన జర్నీ అనేది స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేస్తూ ఎన్నో రకాల కాన్సెప్ట్స్ పైన ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఓషోని అర్థం చేసుకోవాలన్నా, బుద్ధుడిని అర్థం చేసుకోవాలన్నా, ఏ గురువునైనా అర్థం చేసుకోవాలంటే పెరిఫెరీగా చూసినప్పుడు ఎవరు అర్థం కారు. వాళ్ళ లోతుల్లోకి వెళ్ళాలా, వాళ్ళని బాగా స్టడీ చేయాలి. అవునా? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా మాట్లాడతారు. మనకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. కొన్ని మన ఆకలింపు చేసుకుంటాం, కొన్ని మనం డైజెస్ట్ చేసుకోలేం. ఆ చేసుకోలేని స్థితులు వస్తున్నప్పటికీ కూడా ఈ గురువు యొక్క చైతన్యంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడే మనకు ఆ గురువు అర్థమవుతాడు, అప్పటిదాకా అర్థం కాడు. ఓషోనే కాదు, అందరు కాంట్రవర్సీయే. ప్రతి శిష్యుడికి ప్రతి గురువు కాంట్రవర్సీయే. ఎందుకు కాంట్రవర్సీ అంటే మనం దాంతో ఒకటి కాం కదా. ఎంతసేపు మనకు పెరిఫెరీగా చూడడమే వస్తుంది, కానీ లోతుల్లోకి వెళ్ళి మనం చూడం కదా.
ఇప్పుడు నీ పక్కలో ఉండే వ్యక్తిని నువ్వు స్టడీ చేయాలంటే నీకు 40 సంవత్సరాలు పడుతుందా? భార్యనో భర్తనో కలిసి ఉంటున్నప్పుడు ఒక అవగాహన రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అప్పుడు 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది, అప్పుడు జీవితాంతం పడుతుంది. అయినా అర్థం కాదు. అయినా ఒకళ్ళకొళ్ళు అర్థమవుతారో డౌట్ అక్కడ కూడా. అలాంటిది నీకు సంబంధం లేని వ్యక్తి, నీకు తెలియని వ్యక్తి, నీకు ఎలాంటి రిలేషన్ లేనటువంటి వ్యక్తి నీ జీవితంలో ప్రవేశించినప్పుడు అతన్ని అర్థం చేసుకోవాలంటే నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అప్పుడప్పుడు కొన్ని యుగాలు పడుతుంది. అందుకే జ్ఞానోదయం రావట్లేదు ఎవరికి. ఒక గురువుని అర్థం చేసుకొని వెళ్ళాలంటే కొన్ని యుగాలు పడుతుంది ఒక్కొక్కళ్ళకి. ఏం లాభం, పోతున్నారు గురువుల దగ్గరికి, కానీ ఎవరిని అర్థం చేసుకోవట్లేదు, ఎవరిని అవగాహన చేసుకోవట్లేదు, ఎవరిని అబ్జర్వ్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే గురువు అనేవాళ్ళు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ చైతన్యంతో ఒకటి కావాలి. ఎట్లా ఒకటి కావాలి చైతన్యంతో అంటే, గురువు చేసినట్టు చేయడం కాదు, గురువు చెప్పినట్టు చేయాలి. చాలామంది ఓషో డిసైపుల్స్ ఏం చేస్తారు తెలుసా? లావిష్గా బతకాలి ఓషో లెక్క అని అనుకుంటారు. రోల్స్ రాయిస్ కార్లు తిరగాలి, బెంజ్ కార్లు తిరగాలి, ఆయనలాగా డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి, ఆయనలాగా ఆశ్రమాలు కట్టాలా అంటే అందరూ చెప్పను, కానీ మెజారిటీ ఇలాగే ఉన్నారు ఓషో డిసైపుల్స్ కూడా. కానీ ఆయనలాగా కాపీ కొడితే నువ్వు ఓషో అయిపోతావా? బుద్ధుడు లెక్క డ్రెస్ వేసుకొని తిరిగితే బుద్ధుడు అయిపోతారా? అట్లా అయిపోతే బాగానే ఉండు, కానీ కాదు కదా. లోపల బట్టలు మారిస్తే ఏమొస్తుంది? లోపల రంగు మారలేదు కదా ఇంకా. ఉసరవెల్లి లెక్క రంగులు మారుస్తున్నారు కానీ ఒకే రంగులోకి రాలేదు కదా ఇంకా. లోపల బయట ఒకే రంగులోకి వస్తే ప్రాబ్లం లేదు, కానీ లోపల ఒకటి బయట ఒకటి ఉంటే ఏమవుతుంది? ఉసరవెల్లి లెక్క బతుకుతారు, కపటంతో బతుకుతారు, కుటిల బుద్ధితో బతుకుతారు. అట్లా గురువులని కాపీ కొట్టి బతికే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, కానీ గురువు చెప్పినట్టు అనుసరించి ఆచరించి ముందుకెళ్ళే వాళ్ళు శిష్యులు లేరు ఈ రోజుల్లో. అవునా? లేరు. ఆఖరికి ఏం చేస్తారు? ఒక గురువు దగ్గర పోతారు, సగం ఆచరిస్తే గురువు దగ్గర ఏం లేదు, ఇంకో గురువు దగ్గర పోతారు. ఇక ఎక్కడ పోయినా అన్ని సగమే. అప్పుడప్పుడు సగం కూడా కాదు, 5% అందుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని మనం అవగాహన చేసుకోవాలి, ఒక వ్యక్తిని మనము ఆకళింపు చేసుకోవాలంటే మినిమం 5 to 10 years జర్నీ చేయాలి ఆ గురువుతో. కనీసం ఒక 10 సంవత్సరాలన్నా జర్నీ చేస్తే అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు. ఎందుకంటే ఇది మట్టి బుర్రలు కదా, అన్ని తొందరగా ఎక్కవు. మన బుర్రలో అంతా మట్టే కదా, అది ఎక్కదు. ఆ మట్టి పోందే ఇది ఎక్కదు జ్ఞానం అనేది. ఎంత జన్మల చెత్త ఉందో, ఎన్ని సంస్కారాలు ఉన్నాయో, జన్మ సంస్కారాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఈ లైఫ్ సంస్కారాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. అది ఎక్కనియదు లోపల. ఈ మట్టి అంతా పోవాలి కదా. ఈ మట్టి పోవాలంటే ఆ గురువుతో ఇన్ని సంవత్సరాలు జర్నీ అనేది చెయ్యాలి. అది చేస్తూ ఉన్నప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, అసలు ఈయన ఏంటి అని అర్థం చేసుకోవడానికి నీకు ఆ టైం కొంతమంది చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు, కొంతమంది అబ్జర్వేషన్ లెవెల్స్ కొంచెం సూక్ష్మ దృష్టితో ఉండే మనుషులు ఉంటారు, కొంచెం ఇంటెలిజెన్సీతో ఉండే మనుషులు ఉంటారు, కొంచెం చాలా త్వరగా గ్రాస్పింగ్ పవర్ ఉండే మనుషులు ఉంటారు. వాళ్ళకి ఎక్కువ టైం అక్కర్లా, ఓన్లీ 3 to 4 years చాలు. కొంతమంది బాగా ఇక జడంగా ఉంటారనమాట. ఆ జడంగా ఉండే వాళ్ళకి కనీసం ఒక 5-10 సంవత్సరాలన్నా అవసరం. సో అట్లా ఈ సద్గురు ఓషోని అర్థం చేసుకోవాలంటే కూడా నువ్వు ఆయన కాన్షియస్నెస్తో కనెక్ట్ అయితే తప్పించి ఆయన అర్థం కాడు. ఎందుకు అర్థం కాడంటే నువ్వు అర్థం చేసుకునే లెవెల్ నీకు లేదు కదా. ఇప్పుడు బురదలో ఉండేవాడికి ఆకాశంలో ఉండేవాడికి తేడా ఉండదా? నువ్వు బురదలో ఉండేవాడు బురదే సర్వస్వం అంటాడు. సో ఎప్పుడైనా ఎవరైనా బురదలో దిగారనుకో, ఆకాశంలో ఉండేవాడు వచ్చి బురదలో దిగినప్పుడు ఏమనుకుంటారు? అతన్ని చూసినా నువ్వు బురదే అనుకుంటావు, ఎందుకంటే నువ్వు బురదలో ఉన్నావు కాబట్టి. అరే ఈయన కూడా బురదలో కాలు పెట్టాడంటే ఇతను కూడా బురద మనిషి అని అనుకుంటావు. కానీ నీ కోసం ఆకాశం నుంచి దిగొచ్చాడు అన్న విషయం నీకు తెలీదు. ప్రతి గురువు ఇంతే. ఎందుకంటే సద్గురువులు అంటే ఈ దొంగ స్వామీజీలు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నిజమైన సద్గురువులు ఎవరైతే ఉన్నారో, సత్యంతో, ధర్మంతో, శీలంతో జీవించేటటువంటి సద్గురువులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఆకాశం నుంచే దిగొస్తారు మీకోసం. అంటే భగవంతుడు అనేవాడు వాళ్ళ రూపంలో వచ్చి మీకు జ్ఞానాన్ని అందిస్తాడు. అలాంటి గురువు దొరికినప్పుడు మిస్ కావద్దు, మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే అది మిస్ అయితే లైఫ్ మిస్ అయిపోతుంది.
ఎన్నో జన్మలు పోయింది, ఇది కూడా పోతుంది. అంటే అక్కడ ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్పందించేది మీరు కాదు, మీ సోల్ స్పందిస్తుంది, మీ ఆత్మ స్పందిస్తుంది. ఈజ్ ద రైట్ పర్సన్, ఈజ్ ద రైట్ పర్సన్ అని అక్కడ మీ సోల్ అవేకెన్ అవుతుంది. అక్కడ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఇక్కడ టచ్ అవుతుంది, హార్ట్కి టచ్ అవుతుంది. దిస్ ఇస్ ద ట్రూత్, ఇది సత్యం అని నీకు అనిపిస్తుంది. తర్వాత మూడోది ఏంటి, వాళ్ళ నడత నడవడిక, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, దీన్ని బట్టి వాట్ దే ఆర్ అనేది అర్థమైపోతుంది. అప్పుడప్పుడు అర్థం కాకపోయినా స్టే చేయాలా, ఏం కాదు. మెల్లమెల్ల కొన్ని చూడగానే అన్నీ అర్థం కావు, కొన్ని పట్టుకున్నా అర్థం కావు, కొన్ని అనుభవించినా అర్థం కావు. ఎందుకంటే అనుభవం అనేది కూడా పరిపక్వతకి రావాలి. పండు పరిపక్వతకి వస్తేనే కదా తీయగా ఉండేది, లేకపోతే అంతా చేదు ఉంటుంది. పచ్చికాయలన్నీ చేదు ఉంటాయి. అది ఒక పరిపక్వతకు వచ్చి ముందుకెళ్తే అప్పుడు ఆ స్వీట్నెస్ ఏంటి, ఆ మాధుర్యం ఏంటి, ఆ స్థితి ఏంటి, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి జీవితంలో కూడా ఒక పరిపక్వత రావాలి, ఒక మెచ్యూరిటీ రావాలి అంటే కూడా తప్పకుండా ఒక గురువుతో కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ చేస్తూ గురువు ఏం చేశాడు అది ముఖ్యం కాదు, గురువు ఎలా ఉంటున్నాడు అది ముఖ్యం కాదు. గురువు ఏం చెప్పాడు, ఏం ఆచరించమన్నాడు, ఏం డిసిప్లిన్ ఇచ్చాడు, ఏం పద్ధతి ఇచ్చాడు, ఏం సాధన ఇచ్చాడు, దాన్ని పట్టుకోవాలి. గురువుని పట్టుకుంటే ఏం రాదు, గురువు సేవ చేస్తే ఏం రాదు, వేస్ట్ అదంతా. గురువుని పట్టుకోవద్దు, టెక్నిక్స్ పట్టుకోవాలి. గురువు ఇచ్చిన సాధన మార్గాన్ని పట్టుకోవాలి. తర్వాత గురువు ఇచ్చినటువంటి ఆచరణ, గురువు పాదం కాదు, గురు పదం, గురువు మార్గం పట్టుకోవాలి. ఎందుకంటే గురువు ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ఎందుకంటే భౌతికంగా పట్టుకున్నాం అనుకో, ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అది ఏ గురువు అయినా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ గురు పదాన్ని పట్టుకుంటే ఆయన ఉన్నా లేకపోయినా నువ్వు ఆ మార్గంలో ప్రయాణించగలుగుతావు, వాళ్ళు ఉన్నా లేకపోయినా. ఎందుకంటే జ్ఞానం అనేది ఒకసారి పంచి వెళ్ళిపోయాక, వాళ్ళ మనుషులు వెళ్ళిపోయాక అది తరతరాలుగా ఆ ఫ్లవరింగ్ అనేది ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు బుద్ధుడు వెళ్ళిపోయి 2600 సంవత్సరాలైంది, ఆయన జ్ఞానం ఇక్కడికి బతికే ఉందిగా, ఆయన మనం తలుచుకుంటున్నాంగా. అంటే మనిషికి మరణం ఉంటుంది కానీ జ్ఞానానికి మరణం ఉండదు. అదేవిధంగా ఓషో పోయి కూడా 94 ఇయర్స్ అయింది, దగ్గర 45 ఇయర్స్ అవుతుంది ఆయన పోయి కూడా. 90లో పోయాడు, ఇదెంత 2020 అంటే 45 ఇయర్స్ అవుతుంది దగ్గర. ఆయనని ఇంకా మనం గుర్తు చేసుకుంటున్నాం, ఎందుకంటే బికాజ్ ఆఫ్ హిస్ విజ్డమ్, హిస్ టెక్నిక్స్. ఆయన ఏమి ఇచ్చిపోయాడు, ఆయన రోల్స్ రాయ్స్ కార్లు బట్టలు ఇచ్చిపోయాడా? కాదు కదా. ఈ పిచ్చోళ్ళు ఓషో డిసైబుల్స్ వాళ్ళకు కూడా అర్థం కాదు. కొంతమందిని చూస్తే నాకు డిస్గస్టింగ్ అనిపిస్తుంది, ఎంబ్రాసింగ్ అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. అంటే ఎంతసేపు కాపీ కొట్టి దొరకడం, ఆయనలాగా బట్టలు వేసుకోవడం, ఆయనలాగా గడ్డం పెంచడం, ఆయనలాగా తిరగడం ఏమొస్తుంది? దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ లైఫ్, వేస్ట్ ఆఫ్ టైం. ఓషో వేషధారణలో ఉంటేనే ఓషో అయిపోతారా? బుద్ధుడి వేషధారణ వేస్తే బుద్ధుడు అయిపోతారా? కారు కదా. ఆ క్వాలిటీస్ నీ లోపల ఏవి? బుద్ధుడిలో ఉండే క్వాలిటీస్ నీకు ఎక్కడ వచ్చినాయి? ఓషోలో ఉండే విజ్డమ్ నీకు ఎక్కడ వచ్చింది? అవునా? అంటే ప్రతి గురువు దగ్గర కూడా ఇదే జరుగుతోంది. అందుకే ఎవరికి కూడా జ్ఞానం రావట్లేదు. మొన్న నేను చెప్పిన కాన్సెప్ట్ ఉంది చూసారా, క్షణక్షణం జీవించడం, సెకండ్స్తో జీవించడం. మన భవిష్యత్ ఏంటి? మరణమే. మన భవిష్యత్ ఏంటి? డెత్తే. మనం పెట్టుకున్న తాత్కాలిక సంకల్పాలు నెరవేరినా నెరవేరకపోయినా మనకు కనిపించేది మరణం ఒక్కటే. ఆ మరణం వచ్చేలోపు నువ్వు జీవితాన్ని ఎలా జీవిస్తావు అది ఇంపార్టెంట్. జ్ఞానంతో జీవిస్తావా, అజ్ఞానంలో జీవిస్తావా, అంధకారంతో జీవిస్తావా, లేదా వెలుగులో జీవిస్తావా, ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇలా జీవితాన్ని జీవిస్తూ చాలామంది జీవితాన్ని వ్యతిరేకించారు. మన భారతదేశంలో పుట్టిన ఋషులు ముళ్ళు జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అనేసారు. ఇదంతా వేస్ట్, ప్రపంచమంతా బ్రహ్మనే సత్యం అన్నారు. బ్రహ్మ ఎవరికి సత్యం? ఆ జ్ఞానం పొందిన వాడికి సత్యం. జగత్తు ఎవరికి మాయ? బ్రహ్మజ్ఞానం అందుకున్న వాడికి జగత్తు మాయ. కానీ నీలాగా నాలాగా ఉన్నవాడికి ప్రపంచం సత్యమే కదా. ప్రపంచం ఏంటి? ట్రూ. కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఇది మాయ అంటే ఎవరు నమ్ముతారు? అందుకే ఓషో ఏం చేశాడంటే, లవ్ యువర్ లైఫ్. ఫస్ట్ జీవితాన్ని అర్థం చేసుకో, జీవించేటటువంటి కళ నేర్చుకో. తర్వాత ఈ భౌతిక ప్రపంచం అనేది భగవంతుడి యొక్క స్థూల శరీరం అని చెప్పాడు. ఫిజికల్ బాడీ, ఈ సమస్త సృష్టి,
సమస్త విశ్వం కళ్ళు తెరిచి నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇదంతా కూడా ఏంటి? ఇది గాడ్స్ ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ నీకు అర్థం కాకపోతే ఇన్నర్ అర్థం కాదు. సో కాబట్టి భగవంతుడి కోసం ఎక్కడో వెతక్కు, నీ చుట్టూ చూడు. సూర్యుడిలో, చంద్రుడిలో, ప్రకృతిలో, చెట్లలో, ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో, తర్వాత ప్రతి ఒక్క స్థితిలో చూడు ప్రతి ఒక్క వస్తువులో చూడు దైవత్వాన్ని. అందుకే లైఫ్ ఈజ్ డివైన్ అంటాడు. జీవితమే దైవత్వం. దైవత్వం ఎక్కడో లేదు, నువ్వు జీవిస్తున్న జీవితమే దైవత్వం. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటావో ఆ దైవత్వం అనేది నీ లోపల జనిస్తుంది. అవునా? మనం ఒకప్పుడు జంతువులాగా బతికాం, పురుగులాగా బతికాం, చీమల్లాగా బతికాం, రాక్షసులాగా బతికాం. ఇప్పుడు మనిషి జన్మకు వచ్చాం. అవునా? ఇదంతా మన పాస్ట్ కదా. ఈ బ్రతుకుతూ వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే నువ్వు మనిషిలాగా పుట్టావు కానీ మనిషి కాలే ఇంకా. అంటే మనుష్య తత్వం అనేది నీ లోపల ఇంకా జాగృతి కాలేదు. రూపం వచ్చింది, మనుష్యతత్వం జాగృతి కాలేదు ఇంకా. ఎందుకంటే మనుష్యతత్వం జాగృతి అయితే ఆటోమేటిక్గా దైవత్వం వచ్చేస్తుంది. నువ్వు దానికోసం ఏం చేయక్కర్లా. ఇప్పుడు మీరు చేసేటటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిమ్మల్ని మనిషిలాగా మార్చడానికే. ఎందుకంటే మానవత్వం 100% వచ్చేసిందనుకో దైవత్వం ఈ క్షణంలో వస్తుంది. మనిషిలాగా పుట్టినా ఇంకా మీ లోపల జంతు లక్షణాలు ఉన్నాయి, రాక్షస లక్షణాలు ఉన్నాయి, రకరకాల జీవుల లక్షణాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఎన్ని రకాల జీవులు ఉన్నాయి, అనే లక్షణాలు ఉన్నాయి మీ లోపల. వాస్తవం ఇది. ఎందుకంటే అది క్యారీ ఫార్వర్డ్ జరుగుతుంది కదా, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ నడుస్తుంది. ఈ లక్షణాలన్నీ పోయి పరిపూర్ణమైనటువంటి మానవ లక్షణాలు నీ లోపల ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఏమవుతుంది? నువ్వు పరిపూర్ణమైనటువంటి మానవుడిలాగా మారాలి. మానవుడిలాగా ఎలా మారుతావు అంటే హృదయ కమల వికాసం, శీలకమలం, హృదయ కమలం, ఇది వికాసం జరిగినప్పుడు అప్పుడు నువ్వు మనిషిలాగా మారినప్పుడు దైవత్వం అనేది ఈ క్షణంలో వస్తుంది. ఇంకా మీకు రావట్లేదు, జ్ఞానోదయం రావట్లేదు, ఇంకా మీకు సత్యం అర్థం కావట్లేదు అంటే ఇంకా మీరు మనుషులు కాలేదు. మనిషి రూపంలో ఉన్నారు కానీ మన ఇంకా మనిషి కాలేదు, పరిపూర్ణమైనటువంటి మనుషులు కాలేదు. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ వెళ్ళిపోవాలి కదా. ప్రేమ ఉంటుంది కానీ కండిషన్స్ ఉంటాయి, కరుణ ఉంటుంది దానికి లిమిట్స్ ఉంటాయి, మళ్ళీ తనామాన పర భేదం ఉంటుంది అక్కడ. నీ వాళ్ళైతే ఒకలాగా, పరాయి వాళ్ళైతే ఇంకోలాగా. అవునా? తర్వాత ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, స్టేటస్ చూసుకొని చేస్తాం మనం, స్టేటస్ చూసుకొని కాస్ట్ చూసుకొని చేస్తాం ఫ్రెండ్లీనెస్. అవునా? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఈ 4 ఉన్నాయి మన లోపల. కానీ ఎలా ఉన్నాయి? కండిషన్స్గా ఉన్నాయి, కండిషనల్గా ఉన్నాయి. కానీ అన్కండిషనల్గా లేవు కదా, ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కదా. మనిషిలాగా మారితే అన్కండిషనల్ అవుతుంది. జంతువులాగా, పశువులాగా, చీమల లెక్క, దోమల లెక్క ఉంటే అక్కడ స్వార్థం ఉంటుంది. ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఉన్నప్పుడు ఈ క్వాలిటీస్ కూడా కలుషితం అయిపోతాయి. అప్పుడు సగం సగమే చూపిస్తావు, నీ వాళ్ళ మీద చూపిస్తావు కానీ పరాయి వాళ్ళ మీద చూపించవు. అంటే అన్కండిషనల్ అంటే ఏంటి? అప్పుడు నీకు శత్రువులు, మిత్రులు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, అయిన వాళ్ళు, కానివాళ్ళు, ఆడ మగ ఈ విభేదాలని ఉండవు. వాడు నేను చంపడానికి వచ్చినా వాడి పట్ల నీకు కరుణ ఉంటుంది. వాడు నీకు విషం ఇవ్వడానికి వచ్చినా వాడి పట్ల ఒక పాపభీతి ఉంటుంది. నువ్వు వాడిని ద్వేషించవు. నీ లోపల ఉండే ఈ క్వాలిటీస్, ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ నీ లోపల వస్తాయో అప్పుడే నువ్వు మనిషివి, లేకుంటే కాదు, అకార్డింగ్ టు స్పిరిచువాలిటీ. అందుకే మనిషిలాగా పుట్టి మనిషిలాగా బతకడం చాలా కష్టం. మనిషిలాగా చాలామంది పుడతారు కానీ మనిషిలాగా బతకడం కష్టం. అందుకే ఓషో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఏంటంటే, మనిషి పుట్టింది దేవుడు కావడం కోసమే కానీ మనిషే కాలేకపోతున్నాడు అని అంటారు. ఈ మనిషిని మనిషిలాగా మార్చడానికి ఈ ధ్యానాలు, యోగాలు, ఈ భక్తులు, ఈ డిసిప్లిన్, ఈ కథ, ఈ సాంప్రదాయాలు, ఈ కట్టుబాట్లు, ఈ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? పశువులాగా, జంతువులాగా, చీమల లెక్క, దోమల లెక్క బతికే మనిషిని ఒక మనిషిలాగా రూపుదిద్దడం కోసం,
ఒక సిస్టమేటిక్ లైఫ్ కోసము ఇవన్నీ వచ్చేసాయి. సో ఎప్పుడైతే డిసిప్లిన్డ్ లైఫ్ ఎప్పుడైతే వస్తుందో మనిషికి జీవితంలో, అప్పుడు ఏం జరుగుతుందంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మార్పు జరుగుతుంది అని చెప్పి ఆయన రాసిన మొత్తం లిటరేచర్లో ఆయన ఇదే చెప్పుకుంటూ వచ్చాడు. జీవితాన్ని వ్యతిరేకించద్దు, జీవితమే దైవత్వం, లైఫ్ ఈజ్ డివైన్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ లైఫ్, రెస్పెక్ట్ యువర్ లైఫ్. జీవితంలో ప్రతి ఒక్క స్థితిని ఆస్వాదించండి. ఎలా ఆస్వాదించాలి? డిటాచ్ అయ్యి ఆస్వాదించాలి. క్షణంలో బ్రతుకుతూ ఆస్వాదించాలి. ఎట్లా డిటాచ్ అయ్యి ఆస్వాదించడం? ఈ క్షణంలో బ్రతుకుతూ ఆస్వాదించడం, గతాన్ని భవిష్యత్తుని వదిలేయడం, వర్తమానంలో స్థిరంగా అవ్వడం, మూమెంట్ టు మూమెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయమన్నాడు. ఏంటా ఎంజాయ్మెంట్? ఎంజాయ్మెంట్ అంటే అందరు అనుకుంటున్నట్టు లావిష్ లైఫ్ స్టైల్ కాదు, కంఫర్టబుల్ లైఫ్ కాదు. ఎంజాయ్ చేయడం అంటే జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన, జీవితంలో వచ్చే ప్రతి ఒక్క స్థితిని సంపూర్ణంగా వర్తమానంలో ఉంటూ డిటాచ్ అయిపోయి, దాని నుంచి వేరైపోయి సాక్షిలాగా ఉంటూ ఎంజాయ్ చేయి. ఎందుకంటే ఒక స్థితిని మనం అనుభవించాలి అంటే మనం దాంతో ఒకటైపోతే అనుభవించలేము. ఎందుకంటే అది నువ్వు ఒకటైపోయావు అనుకో, ఏం ఎంజాయ్ చేస్తావు? నువ్వు ఒకటే కదా. ఎప్పుడైతే నువ్వు దాని నుంచి వేరైపోయావు అనుకో, దాని రంగు ఏంటి, రుచి ఏంటి, వాసన ఏంటి, దాని స్థితి ఏంటి నువ్వు చూస్తావు. దూరం అయిపోతే చూస్తావు, కానీ కలిసిపోతే చూడలేవు. సాక్షి జాగృతి ఎందుకు కావాలా? జీవితాన్ని ఆస్వాదించడానికే. ఎందుకంటే జాగృతిలో ఉన్నప్పుడు నువ్వు దాని నుంచి వేరైపోతావు, సాక్షిలాగా ఉన్నప్పుడు వేరైపోతావు. వేరైపోయినప్పుడు ఏంటి? అప్పుడు అదేంటి నీకు అర్థమవుతుంది, ఆ స్థితి ఏంటి నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావు? అది చూస్తావు, అది అందంగా ఉందా, కురూపంగా ఉందా, అది ఎలా ఉంది, దాని రంగు, రుచి, వాసన, రూపము, స్పర్శ, గంధము, రసము, ప్రతి దాన్ని నువ్వు ఆస్వాదించగలవు. ఇది ఎంజాయ్మెంట్. ఆయన చెప్పిన ఎంజాయ్మెంట్ ఇది. ఈ రోజుల్లో ఓషో డిసైపుల్స్ చేసే ఎంజాయ్మెంట్ కాదు. ఈ రోజుల్లో మనుషులు చేసే ఓషో పేరు చెప్పుకొని రకరకాల పనులు చేస్తున్నారు. ఓషో డిసైపుల్ చేస్తారు, అందరు చేస్తారు. అది తప్పది. ఆయన చెప్పిన ఎంజాయ్మెంట్ అది కాదు. అందరిలాగా కామక్రోధాల మునిగితేలమని ఏ గురువు చెప్పడు, ఇంతవరకు ఎవరు చెప్పలే. ఆయన చెప్పింది ఏంటి? నువ్వు ప్రతిదాన్ని డిటాచ్ అయిపోయి ఎంజాయ్ చేయి, దాంతో అటాచ్మెంట్ కాదు. ఆ ప్యూరిటీతో ఎంజాయ్ చేయి. ప్రతి దానికి రెస్పెక్ట్ ఇవ్వు. వల్గారిటీ అనేది తీసేయి, నెగిటివిటీ అనేది తీసేయి. టోటల్గా పాజిటివిటీలో ప్రతి దాన్ని కూడా, సింపుల్గా ఒక విషయం ఒక పదంలో చెప్పాలంటే, ప్రతి దాంట్లో కూడా దైవత్వాన్ని చూడు. దాంట్లో కూడా దైవత్వం, చెడులో కూడా మంచిని చూడు, దుర్గంధంలో కూడా సుగంధాన్ని చూడు, ఆ ఎసెన్స్ పట్టుకో. ఇది ఎక్స్పీరియన్స్ చేయించడానికి కొన్ని వందల టెక్నిక్స్ ఇచ్చాడు ఓషో. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్లో ఒక టెక్నిక్ ఏంటి అంటే, ఆయన ఉప్పు లేకుండా కారం లేకుండా ఫుడ్ తినేవాడు ఆయన. అయితే చాలామంది డిసైపుల్స్ అడిగేవాళ్ళు, ఏంటి రుచి పచ్చి లేని ఆహారం ఎంతకాలం తింటారు, మంచిగా తినొచ్చు కదా అని. అంటే ఆయన ఏమంటాడంటే, ఇందులో రుచి లేదని ఎవరు చెప్పారు? రుచి లేని దాంట్లో కూడా రుచి కోసం వెతుకును. ఏ రుచి లేని దాంట్లో కూడా టేస్ట్ కోసం వెతుకు, నీకు ఆ రుచి వస్తుందని అంటాడు. అంటే ఆయన అక్కడ ఏం చెప్పాడు అంటే, ఉప్పు కారం అన్నీ వేసేసి చేస్తే నువ్వు బయట నుంచి టేస్ట్ యాడ్ ఆన్ చేస్తున్నావు, కానీ నువ్వు ఒరిజినల్ టేస్ట్ ఏంటి నీకు ఎలా తెలుస్తుంది? ఒక పండు తింటున్నావు, లేదా ఒక కాయగూర తింటున్నావు, ఇంకేదో తింటున్నావు, అన్నం తింటున్నావు, వట్టి అన్నమే తింటున్నావు. అన్నంలో ఒక టేస్ట్ ఉంటుంది, ఒక వెజిటేబుల్లో ఒక టేస్ట్ ఉంటుంది, ఉప్పు కారం వేయకుండా కూడా దాంట్లో ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళల్లో ఏం రుచి ఉంటుంది? కానీ ఆ రుచి లేనటువంటి, నువ్వు బయట టేస్ట్లు యాడ్ ఆన్ కాకుండా అది ఒరిజినల్గా ఉన్నప్పుడు, యథాతథంగా ఉన్నప్పుడు, నువ్వు అనుకున్న టేస్ట్, నువ్వు ప్రపంచంలో అనుకున్నటువంటి టేస్ట్ దాంట్లో లేని స్థితిలో ఒరిజినల్ టేస్ట్ని పట్టుకో అని అంటాడు. అక్కడ ఏమవుతుంది? ఒరిజినల్ టేస్ట్లోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది? నువ్వు డివైన్ టేస్ట్కి వెళ్ళిపోతావు. ఏమైపోతావు? అన్ని రుచుల, ప్రపంచక రుచులని పోయినాయి అనుకో, మిగిలేది ఏంటి? డివినిటీ దాంట్లో. అట్లా ప్రతి ఇంద్రియాలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అనుభవాన్ని కొన్ని వందల టెక్నిక్స్లో చెప్పాడు ఆయన. నేను ఇంకా మీకు చాలా టెక్నిక్స్ చెప్పలేదు, ఇంకా నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి దాంట్లో.
అట్లా ప్రతి ఒక్క నీళ్ళలో మునిగినప్పుడు ఎట్లా ఉంటుంది, తేలిన ఎట్లా ఉంటుంది, చెట్టు మీద కూర్చొని నేల మీద కూర్చొని ఎట్లా చేస్తూ ఉంటుంది, పర్వతాల మీద పోతే ఎట్లా ఉంటుంది, అట్లా ఆయన లైఫ్ అంతా ఆయన ఒక సంచరిస్తున్నటువంటి ల్యాబొరేటరీ అన్నట్టు. ఆయన పరిశోధనశాల లెక్క ఆయన జీవితాన్ని మలుచుకున్నాడు. ప్రతి చోట ఎక్స్పెరిమెంటే, ప్రతి చోట రీసెర్చే. అదే అలవాటు నాకు వచ్చింది. ప్రతి చోట వెతుకులాటనే, ప్రతి చోట ఒక స్థితిని అందుకోవడమే. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, ఎవరికైతే రీసెర్చ్ మైండ్ ఉంటుందో, ఎవరికైతే అన్వేషణ అర్థమైనటువంటి మనసు ఉంటుందో వాళ్ళు మాత్రమే వెతుకుతారు జీవితం కోసం. మిగతా వాళ్ళు వెతకరు. ఎవరో ఏదో ఇస్తారు నాకు వచ్చేస్తుంది, ఎవరో ఏదో కృప చూపిస్తారు నాకు వచ్చేస్తుంది, ఎవరో ఏదో హెల్ప్ చేస్తారు, అలా ఎప్పుడు అనుకోవద్దు. హెల్ప్ చేసే వాళ్ళు కూడా కొంతే చేస్తారు. అంతిమ లక్ష్యం వెతుక్కోవాల్సింది నువ్వే. అల్టిమేట్ గోల్ రీచ్ అవ్వాల్సింది నువ్వే. అందుకే అంటాడు ఇక్కడ, లైఫ్ ఈజ్ యువర్స్, జీవితం నీది. అవునా? జీవితం నీది. దీన్ని నువ్వు నరకప్రాయం చేసుకోవచ్చు, స్వర్గంలాగా ఉంచుకోవచ్చు. అవునా? దుఃఖంలో ఉన్నట్టు ఉండొచ్చు, సుఖంలో ఉన్నట్టు ఉండొచ్చు, అంతా నీ చేతుల్లో ఉంటుంది. లైఫ్ ఈజ్ యువర్ సెల్ఫ్, యువర్స్. యూ క్యాన్, ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ యూ క్యాన్ బీ హ్యాపీ. సో ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మేక్ లైఫ్ బ్యూటిఫుల్. జీవితాన్ని అందంగా మలుచుకో. అందం అంటే శరీర అందం కాదు, అన్ని రకాల అందాలు, శారీరకంగా, మానసికంగా, హృదయపరంగా, ప్రతి పనిలో క్రియేటివిటీ. లివ్ క్రియేటివ్లీ. సృజనాత్మకంగా జీవించు. ప్రతి పనిని క్రియేటివ్గా చెయ్యి. ప్రతి పనిని తెలుసుకుంటూ చెయ్యి, జాగృతిలో చెయ్యి, సాక్షిభావంతో చెయ్యి. ఈ క్షణంలో బ్రతుకు. 3 సూత్రాలు చెప్పాడు. ఏంటి? ఫస్ట్ది ఏంటి? యు ఆర్ నోవేర్. ఏంటి? యు ఆర్ నోవేర్. ఫస్ట్ స్టెప్లో 90% పీపుల్ ఇలాగే బతుకుతారు, యు ఆర్ నోవేర్. ఎందుకంటే అందరూ అక్వై చేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సాధన చేసేవాళ్ళు ఎలా ఉండాలి? యు ఆర్ నౌ హియర్. నువ్వు ఈ క్షణంలో ఉన్నావు, ఇక్కడ బతుకు. యు ఆర్ నౌ హియర్. ధ్యానంలో ఉన్నా, సమాధిలో ఉన్నా, కర్మ చేస్తున్నా ఎట్లా ఉండాలి? యు ఆర్ నౌ హియర్. నో పాస్ట్, నో ఫ్యూచర్, ఓన్లీ ప్రజెంట్, ఓన్లీ దిస్ మూమెంట్. యు ఆర్ నౌ హియర్. మెల్లిమెల్లిగా దాంట్లో పోతూ ఉంటే యు ఆర్ ఎవ్రీవేర్. ఈ 3 స్టేజెస్లో ప్రతి మనిషి కూడా జ్ఞానోదయాన్ని అందుకోవచ్చు. ఎన్లైటన్మెంట్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అని ఫస్ట్ డిక్లేర్ చేసింది ఓషోని. జ్ఞానోదయం పొందడం అనేది మీ జన్మ హక్కు. దాన్ని సాధించకుండా ఈ భూమిని వదిలేయద్దు. ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది, ఇన్ని జన్మల తర్వాత వచ్చింది. మళ్ళీ ఇది రేపు వస్తుందో రాదో తెలీదు. కాబట్టి ఉన్న కాస్త లైఫ్లో దాన్ని అందుకోండి. నన్ను చూడండి అని అంటాడు. నేను కూడా ఒకప్పుడు మీలాగా అజ్ఞానంలో ఉన్నా, మీలాగా అంధకారంలో ఉన్నా. నేను కూడా ఎన్నో కింద మీద పడి ఎన్నో చేశాను. నాకు అందింది. నేను మీ కళ్ళ ముందు కనిపిస్తున్నా. కాబట్టి మీరు కూడా అందుకోండి. నన్ను చూడండి అని అంటాడు. నన్ను చూసి నాకు సాధ్యమైందంటే మీకు కూడా సాధ్యమవుతుంది. ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఉండాలి. పడ్డా, పైన పడ్డా, ఎక్కడ పడ్డా ప్రయత్నం అవ్వద్దు. అది అన్వేషణ చేస్తూ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి జ్ఞానోదయం మన జన్మ హక్కు అని చెప్పి ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చాడు. ఇలా ఇస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ చేస్తూ దాదాపు ఆయన 21 సంవత్సరాల నుంచి సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రపంచం అంతా తిరిగి ఆయన